శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 22 నుంచి 28వ తారీఖు వరకు కూడా 22 డిసెంబర్ టు 28 డిసెంబర్ వరకు 12 రాసుల వాళ్ళకి ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రెమెడీస్ ఏముంది ఇప్పుడు చెప్పుకుందాం. దానికంటే ముందర మీరు మా ఆది ఆస్ట్రాలజీలో జాతకం చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. 3 ఉండాలి. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మ్యారేజ్ అవ్వకపోవడము, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే కొన్ని ముహూర్తాలు పెట్టించుకోవడము, అలాగే మ్యాచింగ్, భార్యాభర్తలు మ్యాచింగ్ ఉండొచ్చు కదా, బాగా సంబంధించి వధూవరులు అది చెప్పించుకోవడం, ఇలా రకరకాలుగా మన ఆది ఆస్ట్రాలజీ నేనే పర్సనల్గా చేస్తానండి. మీరు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు, అన్యదా భావించవద్దు. మీరు వాట్సాప్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఉంది, దాని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా, నేను చెప్పినవన్నీ కూడా మీరు డీటెయిల్స్ పెడితే నేను మళ్ళీ ఈ షూటింగ్లో ఉన్నా, అయితే జాతకాలు చెప్తూ ఉన్నా, నేను మళ్ళీ చూస్తాను. చూసిన తర్వాత నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మీ గురించి ఏం కావాలి మీరని అన్నీ తెలుసుకుంటాను. తప్పకుండా పరిష్కార మార్గాలు, కంప్లీట్గా జాతకం చెప్పడం అన్నీ ఉంటాయండి. మీరు ఏమాత్రం ఇష్టం ఉంటే, నా వీడియోలు నచ్చితే మీరు తప్పకుండా చెప్పించుకోండి. ఇంకొంచెం అవకాశం ఉంటే షేర్ చేయండి. సరే, ఇది పక్కకు పెడితే మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశి వాళ్ళకి 22 డిసెంబర్ 28 వరకు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. మీ గురుడే మీకు రక్ష. ద్వితీయ భావంలో ఉన్న గురుడు సర్వదా సంపదను కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి మీ అందరికీ కూడా, ఈ జాతకాలు చెప్తుంది మాత్రమే ఎవరిని ఉద్దేశం చెప్తుంది మాత్రం కాదు. ఇది కేవలం నాలెడ్జ్, తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ అంటే జనరల్గా తెలుసుకోవడం, ప్లానెటరీ పొజిషన్ ఏమిస్తుంది అని తప్ప మెయిన్ అంతా కూడా మీ మెయిన్ జాతకాలు ఆధారపడి ఉంటుంది. దశలు, లగ్న బలాలు ఇవన్నీ కూడా చూసుకోవాలండి. మీ దగ్గరలో ఉన్న పండితులు చూపించుకోండి. బట్ ఏంటంటే మీ జాతకాలు చెప్పడం మాత్రం అందరినీ ఉద్దేశించి కాదు. ఇప్పుడు ద్వితీయ భావంలో గురుడు ఉండడం వల్ల సర్వ సంపదలు ఇస్తాడు. అంతేకాకుండా చదువులో కూడా విఘ్నాలు కలగకుండా బాగా చదివేట్ చేస్తూ ఉంటాడు గురుడు. అంతేకాకుండా గాయకులకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా మంచి పట్టు ఇవ్వడము, ధనం వృద్ధి చేయడము ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా మీ గురుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల సంగీతంలో, అంటే కొంతమంది గాయకులు ఉంటారు వాళ్ళకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ ద్వితీయ భావంలో గురుడే భోజన వసతులు బాగా కల్పిస్తాడంటే, భోజనం అంటే కింద జన్మలో చేసుకుంటే అన్నదాన మహిమ అవ్వచ్చు, మీ తల్లిదండ్రులు చేసుకుంటే అన్నదాన మహిమ వల్ల ఇప్పుడు ఈ గురుడు మాత్రము సెకండ్ భావంలో ఉన్నంతసేపు మేషరాశి వాళ్ళకి ఏమాత్రమో ఇబ్బంది పడరు. మే వరకు ఉంటాడు ద్వితీయ భావంలో. సరే, పక్క పెడితే డెవలప్మెంట్స్ ఎక్కువ ఇస్తాడండి. 4th భావంలో మీ రాష్ట్రాధిపతి 4th భావంలో ఉన్నాడు. కుజుడు ఉండడం వలన, 4th భావంలో ఉండడం వల్ల జనరల్గా ఏంటంటే మీకు చేస్తున్న రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్ రంగంలో డెవలప్మెంట్స్ ఎక్కువ కల్పిస్తూ ఉంటాడు. భూముల విషయంలో బాగా సంపద కలిగిస్తాడు. భూములు త్వరగా అమ్ముడుపోయేట్ చేస్తూ ఉంటాడు. సంపదలు అంటాం కదా. అంతేకాకుండా కొంతమంది రియల్ ఎస్టేట్ రంగం ఉంటాం, అదొకటి. మీరు మీ జాతకంలో మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి జాతకంలో కాదండి, మీ గోచర రీత్యా చూసుకుంటే బాగుంటుంది. చదువు విషయంలో మాత్రం ఏం వెనకబడరు, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా రైతులకి, పంట పొలాలు ఉన్న వాళ్ళకి నష్టాలు రాకుండా బాగానే ఉంటుంది. ఏదైనా చంద్రుడు, మీరు 4th హౌస్ లార్డ్ చంద్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు. 22, 23 తారీఖుల్లో చంద్రుడు సింహరాశిలో ఉంటాడు. కేంద్ర వచ్చా శుభుడు వచ్చి కోణంలో ఉన్న యోగిస్తాడు. అంటే పుత్రికా సంతాన యోగాన్ని ఇస్తాడండి. శని దృష్టి వల్ల చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పుత్రికా సంతాన యోగాన్ని కలిగించడము, ప్రేమగా ఉండేది చేయడము, స్పోర్ట్స్లో కూడా రాణించడానికి, మీరు ఏ స్పోర్ట్స్ ఆడినా సరే దాంట్లో చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు శని, కానీ ఆలస్యం చేస్తారు, కానీ మీకు విజయం సాధిస్తారు. అదొకటి. చంద్రుడు పంచమభావం ఉన్నాడు కాబట్టి సినిమా రంగం, కళారంగం ఉన్న వాళ్ళకు కూడా చంద్రుడి ప్రభావం వల్ల యోగంగానే ఉంటుంది. ముఖ్యంగా చంద్ర ప్రభావం వలన ఈ స్టాక్ మార్కెట్ కానీ, కొంతమంది లాటరీస్ కదండి, స్పెక్యులేషన్ అండ్ స్టాక్ మార్కెట్ వాళ్ళకు కూడా బాగా యోగించడానికి అవకాశం ఉంది. కానీ చెడు దృష్టి వలన
వీళ్ళు బాగా జాగ్రత్తగా ఆచితూచి చేస్తే మంచిది. నేను ఎవరిని ప్రోత్సహించను. స్టాక్ మార్కెట్లో ఆడండి అదని నాకు సంబంధం లేదు. కాబట్టి ఏంటంటే చెప్తా, అది పంచమ భావం అది కూడా ఉంటుంది కాబట్టి. సో ఏదేమైనా మీ 6వ భావం బాగుందండి. కేతు ఉన్నాడు. కేతుతో కలిసిన చంద్రుడు 24, 25 తారీఖులో ఉంటాడు. సో కేతుతో కలిసిన చంద్రుడు ఉండి గురుదృష్టి ఉందంటే చంద్రుడు యొక్క శుభ ఫలితాలు అన్నీ కూడా మిక్కిలి శుభ ఫలితాలు ఇస్తాడు కేతువు. చంద్రుడి యొక్క ప్రభావంతో కేతువు మిక్కిలి శుభ ఫలితాలే ఇస్తాడు. 25, 26 తారీఖులో మీకు మంచి జరగబోతోంది. పైగా మీది మేషరాశి అవ్వడం వలన, కేతు కూడా కుజ సంబంధం అవ్వడం వలన విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడం కానీ, అంటే విదేశాల్లో మీకు ఉన్నత విద్య రీత్యా వెళ్ళడము, గవర్నమెంట్ ప్రొవిజన్లో ఉండడానికి అవకాశాలు ఉండడము, కొంతమందికి ఏమో H1B వీసా అంటే సరే వీసా స్టాంపింగ్ అవ్వదు, కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకి స్టాంపింగ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయండి 6వ భావంలో ఉన్నటువంటి కేతు వలనే. సో ఇట్లాగా మాకు రుణ భయాలు కానీ, రోగ భయాలు కానీ లేకుండా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా అష్టమ స్థానంలో బుధుడితో కలిసిన చంద్రుడు అక్కడ నీచ స్థితిలో ఉంటాడు కదా, వృశ్చిక రాశిలో 28వ తారీఖు నీచ స్థితిలో ఉంటాడు. అయినప్పటికీ బుధుడితో కలిసిన చంద్రుడికి గురుదృష్టి ఉంది అష్టమ భావానికి. అంటే ప్రభుత్వం ద్వారా ధన సంపాదన, విదేశాల నుంచి ధనము సంపూర్ణ ఆయుర్దాయంగా ఉండడము, తర్వాత మీరు సంపాదించేది కాకుండా మీకు తలవంతలంకి వచ్చే ధనయోగము, అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటాం దాన్ని, మీరు సంపాదించేది కాకుండా అంటే పెద్దలు ఇచ్చే ఆస్తుపాస్తులు కానీ ఇలా ఉండడము, మిల్క్ బిజినెస్ వాళ్ళకి బాగా ఉండడము, వస్త్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా అష్టమ భావం బాగుందంటే మీకు బుద్ధి బలం బాగా ఉంటుంది, బాగా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ పైగా 9th భావంలో రవి ఉన్నాడు. భాగ్యంలో రవి మంచి చేస్తాడండి. కొంతమందికి అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడమో, వాళ్ళ మాట చలామణి అవ్వడమో, వాళ్ళ మాటకి విలువ పెరగడమో జరుగుతుంది నవమ భాగ్యస్థానంలో రవి. అంతేకాదండి, పుణ్యక్షేత్ర దర్శనాలు జరగడానికి అంటే వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా విదేశాల పర్యటన బాగా ఉంటుంది. రవి భాగ్యంలో ఉంటే నాన్నగారి యొక్క ఆస్తిపాస్తులు కానీ, నాన్నగారికి ఆరోగ్యము, ఐశ్వర్యము రవి పెంచుతూ ఉంటాడు. ముఖ్యంగా రవి భాగ్యంలో ఉన్నాడంటే సంపదలు బాగా ఉండడానికి అవకాశం ఉంది. పుత్ర సంతాన యోగము, పుత్రిక సంతాన యోగము, వృద్ధి కలగడము, అన్ని రంగాల్లో వృద్ధి కలగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లాయర్స్ ఉంటారు సార్, లాయర్స్, అడ్వకేట్స్, రవి ప్రభావం బాగుండాలండి. వాళ్ళకి చాలా బాగా వాదించడానికి కానీ, మాట్లాడడానికి కానీ రవి గురుల కాంబినేషన్ చాలా బాగుంటుంది కూడా. అలాగే మీ రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి చెప్పాల్సింది ఏముందండి, దశమంలో గురుడు శుక్రుడు కేంద్రాధిపత్యం అంటే ఏంటి, సప్తమ స్థానాధిపతి దశమంలో ఉండకూడదు కదా. కానీ కుజుడు దృష్టి, గురు దృష్టి ఉండడం వల్ల ఆ భావం వృద్ధి అవుతుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంటుంది కదా, వాళ్ళు డెవలప్ అవుతారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీలో చాలామందికి ఆడవాళ్ళు కూడా చెప్తానండి, ముఖ్యంగా డ్రెస్సెస్, గోల్డ్ మీరు కొనుక్కోవడానికి అవకాశాలు, గోల్డ్ కొనుక్కుంటారు. అదొకటి. ముందు ముఖ్యంగా చెప్పాలంటే మీరు చేసిన ఉద్యోగాల్లో స్థిరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో భద్రత ఏర్పడుతుంది. మీరు కొత్త ఉద్యోగాలుగా ట్రై చేసే వాళ్ళు కూడా, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు కూడా, ఉన్నవాళ్ళు కాదు, గవర్నమెంట్ ప్రొఫెషన్ కోసం, జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి యోగంగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, శని బాధకుడు అయ్యాడు 11వ భావంలో. బాధకుడు అంత మంచివాడు కాదండి. శని మీ రాశికి ఇబ్బంది కలిగిస్తుంటాడు. ఇబ్బంది కలిగించి స్లోగా ప్రతిదీ ఇస్తుంటాడు. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమ ఉన్న వాళ్ళకి ఉన్నారు కదా, సిమెంట్ పరిశ్రమ, కోల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం, ఇవన్నీ అంటే శని కారకత్వాల్లో ఇవన్నీ కూడా కొద్దిగా లేటుగా ఉంటాయి, కానీ డెవలప్మెంట్స్ ఇస్తారు. 12వ భావంలో రావు అంత మంచివాడు కాదండి. మీ ఇంట్లోనూ మీకు అంటే గృహంలో పీడ, గృహంలో చిన్న తగాదాలు, చిన్న మనస్పర్ధలు, దూర ప్రాంతాల ప్రయాణాలు, ఎక్స్పెన్సివ్గా ఉండడము, ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని ఎంత పూజిస్తే అన్ని విధాలుగా మీకు ఈ వారం మొత్తం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే 28వ తారీఖున శని త్రయోదశి వస్తుందండి. అద్భుతం. ఈ శని త్రయోదశి మీకు చేయించుకుంటే మీరు, ఎందుకంటే 11వ భావంలో శని మీకు మంచివాడు కదా, బాధకుడు అయ్యాడు కదా, మీరు శని తైలాభిషేకాలు కానీ, శనీశ్వరుడి దగ్గర దీపారాధన కానీ ఇవన్నీ చేయించుకోవడం వల్ల, ఆంజనేయ స్వామికి దీపారాధన ఇలా చేయించుకోవడం వల్ల శని వలన వచ్చే దోషాలు, శని వలన కలిగే ఆలస్యాలు అన్నీ కూడా పరిహారమై చక్కగా మీకు మంచి యోగంగా కలగడానికి, ఆనందంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఈ వారం మొత్తం ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే గురుడు ఉండడం వలన ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ ప్రతి కార్యాన్ని దిగ్విజయంగా సాధించే తత్వం మీకు బాగా ఉంది. అంతేకాకుండా ఫైనాన్షియల్ విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీకు బుధుడే మీకు కారకుడయ్యాడు, 7వ భావంలో ఉన్నాడు కాబట్టి
ఆర్థికంగా నిలదొక్కుంటారు. మీకు రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే వాటిని సొంతం చేసుకుంటారు. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. మీరు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మీ తల్లిదండ్రుల దగ్గర, మీ కుటుంబ సభ్యుల దగ్గర, బంధువుల దగ్గర మంచి పేరు ఉంటుంది మీకు. అది పక్కన పెడితే కుజుడి ప్రభావం వల్ల మీకు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, తప్పదు. మీకు తోబుట్టువులు, మీ తమ్ముళ్ళకి బాగుండటము, మీ వే ఆఫ్ థింకింగ్ అద్భుతంగా ఉండడము, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవడం జరుగుతుందండి. ధైర్యాన్ని బాగా ఇస్తాడు కుజుడు, అద్భుతం. సరే, మీ రాశికి, మీ వృషభ రాశికి 4th భావంలో చంద్రుడు ఉన్నాడు. 22, 23 తారీఖులో ఉంటాడు. శని కూడా చూస్తాడు. అంటే చదువు విషయంలో మీకు ఇబ్బంది కలుగుతుందండి. చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి. మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మిల్క్ బిజినెస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళ డెవలప్మెంట్స్ ఉంటాయండి, వాళ్ళకి ప్రాబ్లం లేదు. చదువు విషయంలో మనం మీ మదర్ గారి ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులకు కూడా కొద్దిగా పంటలో నష్టాలు రావడానికి లేదా కొద్దిగా ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పంచమ స్థానంలో కేతుతో కలిసిన చంద్రుడు 24, 25, 24th and 25thలో కేతువుతో కలిశాడు. కేతువుతో కలిసిన చంద్రుడు కానీ, కేతువుతో కలిసిన రవి కానీ ఉంటే కేతువు మిక్కిలి బలవంతుడైపోతాడు. అది కాకుండా గురుదృష్టి ఉంది, పంచమ స్థానం. అంటే ఫస్ట్ జనరల్గా ఉంటే ఫస్ట్ ఆడపిల్ల పుడుతుంది అంటాం. మీ జాతకంలో కూడా చూసుకోండి, పంచమ స్థానంలో కేతు ఉంటే ఫస్ట్ ఇష్యూ ఆడపిల్ల ఉంటుంది, మంచిది కదా. తర్వాత అబ్బాయి కూడా ఉంటాడు, తర్వాత కొన్ని సంవత్సరాలకు అబ్బాయి ఉంటాడు. పక్కన పెడితే మీకు సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ, కళారంగ మీరు బాగా డెవలప్ అవడానికి చంద్రకేతువులు కూడా కారణమయ్యి గురుదృష్టి కూడా ఉందండి. సాహిత్య రంగంలో బాగా మీరు ప్రతిభ కనబరుస్తారు. మీరు చక్కగా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు, ధనయోగం కలగబోతోంది. అది పక్కన పెడదాం. సరే, అది కాకుండా స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంది. స్టాక్ మార్కెట్లో చేయమని ఇన్వెస్ట్ చేయమని అంటే ఇన్వెస్ట్ చేయండి, కానీ ఆడమని చెప్పడం. ఏదైనా గురుదృష్టి ఉంది కాబట్టి ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ లాటరీస్ సంబంధించిన వాళ్ళకి కూడా, అంటే నేను చెప్పేది ఎవ్వరికీ చెప్పనండి, పంచమస్థానం లాటరీస్ కూడా చెప్తాం. గుర్ర పందాలు, లాటరీస్ అంటాం కదా, పంచమ భావం. సరే, అవన్నీ చెప్పకూడదు మనం. సరే, లాటరీస్ కూడా పక్కా పెడదాం అని ఎవరిని అందరూ చెడగొడుతూ ఉంటుంది. బట్ అంటే చంద్రకేతు పంచమ భావంలో ఉన్న స్టాక్ మార్కెట్లో బాగుంటుంది అని చెప్పచ్చండి. ముఖ్యంగా గురుదృష్టి ఉంది కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి. అలాగే మీరు సపోజ్ ఏ మంత్రాలు నేర్చుకున్నా మంత్ర సిద్ధి కలుగుతుంది. ధర్మకార్యాలు బాగా చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు బాగుంటాయి. సప్తమ స్థానంలో చంద్రుడితో కలిసిన బుధుడు చూడండి ఎన్ని విధాలుగా రోల్ ప్లే చేస్తున్నాడు. 23, 28 తారీఖు ఉంటాడు చంద్రుడు, నీచ స్థితిలో ఉంటాడు. గురుదృష్టి ఉంది బుధుడికి. అంటే సప్తమ స్థానంలో బుధుడు అంటే ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటారు సరే, వాళ్ళకి బాగుంటాము. ఈ ఆస్ట్రాలజర్స్ మీరున్నారు కదా, ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి బాగుండము. ఆడవాళ్ళు కూడా చెప్తున్నాండి, వాళ్ళకి బాగుండము. వాస్తు పండితులు కూడా గురు ప్రభావం ఉంది కాబట్టి బాగుండము. ముఖ్యంగా బుధుడు ఉండడం వల్ల బుద్ధికారకుడు అయ్యాడు కాబట్టి అన్ని రంగాల్లోనూ బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా మీరంటే మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయండి. ఈ వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అష్టమ స్థానంలో రవి ఉన్నాడు. 4th భావాధిపతి అష్టమంలో ఉండిపోకూడదు కదా. అంటే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అసలు ఏం బాగుంటే, తల్లిగారు అంటే ఏం బాగోదంటే కొద్దిగా మెడిసిన్ చూడవలసి వస్తుంది. మీ విద్య పట్ల మీరు అశ్రద్ధ చూపించకండి. విద్యలోనే రాణించాలంటే మీరు బాగా చదవడమే పాయింట్. సో ఈ విధంగా చూసుకుంటే అష్టమ భావం అంత బాగాలేదు. అష్టమంలో రఘునాథుడు ధనాన్ని ఇస్తాడు. సరే, శుక్రుడు కూడా చెప్పుకుందామండి. మీ శుక్రుడు అంటే యాక్చువల్గా మీ రాశి శుక్రుడు 9th హౌస్లో ఉన్నాడు. మీ రాశ్యాధిపతి. గురుదృష్టి కూడా ఉంది. భాగ్యస్థానానికి గురుదృష్టి ఉందంటే ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుందంటే మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. సపోజ్ మీరు బ్యాంకింగ్ రంగం అనుకోండి, బ్యాంకింగ్ రంగంలో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సంస్థలు, గురుడు కదా కారకత్వం, దాంట్లో కానీ, సినిమా రంగం, కళా రంగం ఉంది కదా, సినిమా టెలివిజన్ రంగాల్లో కానీ మీరు బాగా విశేషంగా రాణించడానికి, ప్రతిభ కనపరచడానికి, ఐశ్వర్యప్రదంగా ఉండడానికి అవకాశాలు కూడా శుక్రుడే ఇస్తాడు. మీరు రాశాధిపతి కదా, 6వ భావాధిపతి కూడా అయ్యాడు. అయినా కూడా మీరు భాగ్యంలో ఉండి, మిత్రక్షేత్రంలో ఉండి మీకు రాణిస్తున్నాడు. చాలా బాగుంది. పైగా పుణ్యక్షేత్రాలు, దర్శనాలు, అమ్మవారి యొక్క పీఠాలు, శక్తి పీఠాలు అంటాం కదండి, దర్శన భాగ్యము, అమ్మవారి దర్శన భాగ్యము మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. దశమంలో శని, భాగ్యాధిపతి, రాశ్యాధిపతి దశమంలో ఉండడం గొప్ప అదృష్టం. అంటే ముఖ్యంగా మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉందండి. శని ప్రభావం వల్ల ఆయన ధనాన్ని కూడా బాగా ఇస్తాడు. ఉన్నతమైన పదవులు ఇవ్వడానికి కూడా శని భగవానుడు కారకుడు అవుతాడు. అలాగే రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవ్వడానికి కూడా శని దశమంలో ఉంటే మంచిది, శని చేస్తాడు. అంతేకాకుండా శని ప్రభావం వలన శని కారకత్వాలు ఉన్నటువంటి ఈ సింగరేణి కాలేజ్, స్కూల్ అంటాం కదా, వాళ్ళకని,
ఇలాగ వాళ్ళ ఉద్యోగాలు చెప్తున్నానండి, ఉద్యోగాల గురించి చెప్తాను. ఆడవాళ్ళకి చెప్తానండి, కొత్త కొత్త ఉద్యోగాలు సంప్రదాయ చేసే వాళ్ళకి, అలాగే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలు అంటాం కదా, తర్వాత రియల్ ఎస్టేట్ రంగాలు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వీళ్ళందరూ కూడా శని ప్రభావం బాగుంది కాబట్టి ఈ వాళ్ళ ఉద్యోగాల్లో భద్రత డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఉద్యోగాలు ఇప్పటివరకు రాలేదండి, మీరు భయపడవద్దు, మా జాబులు వస్తాయి. కాకపోతే ఏంటంటే మీరు నిరీక్షించవలసిందే, మీ టైం రావాలి అంటే మీ జాతకంలో ఆ దశలు రావాలి, అప్పుడు శని ప్రభావం మీకు బాగుంటుంది. సరే, కర్మస్థానం కదండి శని, బ్రహ్మాండంగా ఉంటాడు. వెంకటేశ్వర ఆరాధన బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు చేస్తే చాలా అదృష్టం. సరే, 11వ భావంలో రాహు, 11వ ఉన్న రాహు లాభాలు బాగా వచ్చేట్టు చేస్తుంటాడండి. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటారు, ఇండియన్ కాదు ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అంటారు కదా, విమాన సంస్థలు, రాహు ప్రభావం బాగుంటుంది. ఫ్లైట్స్లో ఎక్కి తిప్పుతాడు మిమ్మల్ని. అట్లాగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తాడైనా, విపరీతంగా ఫారిన్ కంట్రీ వెళ్ళేట్ చేస్తుంటాడు. చదువు విషయంలో ఫారిన్ వెళ్తారు. మీ పర్సనల్ విషయాలు రీచా, షూటింగ్ రీచా, ఏదో మొత్తానికి రాహు ప్రభావం బాగుంటుంది. ధన సంపద బాగుంటుందండి. భాగ్య రాజ్య లాభస్థానాలు నిజంగా వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు అదృష్టవంతులే. ఈ చూడండి ఎంత కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉందో. నెక్స్ట్ ఇయర్ కూడా రాహు ప్లేస్లో శని ప్లేస్లో రాహు ఉంటాడు, అయినా అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, ఆ పక్క పెడతాడండి. మీకు లాభస్థానం రాహు చాలా విపరీతంగా రాజయోగాన్ని ఇస్తూ ధనయోగాన్ని కలిగిస్తుంటాడు. ముఖ్యంగా మీరు పూజించవలసింది ఏమంటే రవి భగవానుడు, సూర్య భగవాన్ని ఈ వారం మొత్తం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా అర్ఘ్యం సమర్పిస్తూ దోషుకెడతాడు. అర్ఘ్యం నీళ్లు ఎర్రని పుష్పాలతో చేయడం వలన, ఆదిత్య వ్రతం చేయడం వలన, గాయత్రి మంత్రం చేయడం వలన, యోగాసనాలు చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. రవి సూర్య భగవాన్ని మీరు కొలవాల్సిందే. ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనం, అది ఆయన గొప్పతనం. సో వృషభ రాశి వాళ్ళు సూర్య భగవాన్ చిన్న రెమెడీ చేస్తే వాళ్ళ జీవితాంతం కానీ ఈ జీవితాంతం కాదండి, ఈ వారం రోజులు మొత్తం కూడా వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి అమ్మవారిని పూజించడం వల్ల విశేషం శుభాలు కలుగుతాయండి. చెప్పుకుందాం. ఈ ద్వితీయ భావంలో కుజుడు వక్రగతిలో ఉన్నాడండి. సో వక్రగతిలో ఉంటే శుభాలు ఇవ్వడు, చదువులో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. రావాల్సిన సంపదలు మాత్రం కొద్దిగా డిలే అయ్యేట్ చేస్తూ ఉంటాడు. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా మీరు ఈ వారంలో 22, 23 తారీఖుల్లో ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. మీరు చేస్తారు కూడా, మీ జాతక ప్రకారం చూసుకోండి. జరుగుతున్న దశలు కూడా ఇంపార్టెంట్. సో చంద్రుడి ప్రభావం వల్ల మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు, మీ చెల్లెళ్ళకి బాగా సక్సెస్ఫుల్గా ఉండడము, వాళ్ళకి ఏదో గిఫ్ట్ రూపంలో మీరు ఏదో ఇవ్వడానికి అవకాశాలు 22, 23 తారీఖుల్లో ఉంటుంది. గిఫ్ట్ అంటే బంగారం గొలుసులు కానీ బంగారం ఇస్తారు, వెండి కంచాలు ఏదో అంటారు కదా, బంగారం వెండి వస్తువులు మీ సిస్టర్స్కి ఇస్తారు, తమ్ముడైనా అవ్వచ్చు. సో ఇదో మీరు బాగుందండి, మీకు ధైర్యంగా ఉంటారు. 4th భావంలో కేతుతో కలిసిన చంద్రుడు గురుదృష్టి చాలా బాగుంది కదా. అంటే కేతుతో కలిసిన చంద్రుడు 24, 25, 24th and 25th చంద్రుడు పంచమ స్థానంలో ఉంటాడు, 4th భావంలో ఉంటాడు. చదువు విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. సంగీతం బాగా వస్తుంది, సంగీత సాధన బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్కి బాగుంటుంది. చంద్రకేతులు కలిసి ఉంటే కేతు విశేషించి శుభయోగాలు ఇస్తాడు. చంద్రుడి యొక్క ప్రభావంతో కేతు బలవంతుడు అయిపోతాడు, మిక్కిలి శుభఫలితాలే ఇస్తాడు. 4th భావం చదువు విషయంలోనూ, కంఫర్టబుల్ విషయంలోనూ కంఫర్టబుల్గా ఉంటారు. అలాగే మీరు ల్యాండ్స్ కానీ, భూములు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఇళ్ళు కానీ మీరు కొనుక్కుంటారు. ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడమో, ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడమో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, సరే, అది పక్క పెడితే వేద పండితులకు కూడా 4th భావం చూస్తూ ఉండి వేదాలు చేసేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది. అలాగే 4th భావం బాగుండడం వల్ల చెప్పండి రైతులకి బ్రహ్మాండంగా ఉంటుంది కదా, వాళ్ళకి పంటలు నష్టం రాకుండా ఆనందంగానే ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ రంగంలో కూడా మీ ఈ సంవత్సరం ఈసారి కూడా ఈ వారం రోజులు కూడా మీరు స్పోర్ట్స్లో ఆటల్లో బాగా రాణిస్తారు. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుందండి, కానీ వాళ్ళకి ల్యాండ్స్ మీద మనకు బాగా ఇన్వెస్ట్ చేసుకుంటే సక్సెస్ అవుతారు. ఇంకా చూడండి, మళ్ళీ మీ మిథున రాశి 2nd హౌస్ లానే 6వ భావంలో చంద్రుడితో కలిసి ఉండి గురుదృష్టి ఉంది, గజకేసర యోగంతో ఉన్నాడు. అంటే 28వ తారీఖున నీచ స్థితిలో ఉన్నప్పటికీ బుధుడితో కలిసి ఉండడం వలన, గురుదృష్టి ఉండడం వల్ల యోగమే. శత్రుభయాలు లేకుండా, రుణబాధలు లేకుండా, ఆరోగ్యంగా, అదృష్టంగా, ఐశ్వర్యప్రదంగా ఉండే చేసేవాడు బుధుడే. బుద్ధి బలాన్ని ఎంత ఇస్తాడు, మీకు జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. అది గ్రేట్ అసెట్ కదండి. కానీ 7వ స్థానంలో రవి మాత్రం తప్పు. ఎవరి జాతకంలో అయినా సరే 7వ స్థానంలో సరే రవి ఉన్నాడంటే కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాడంటే, భార్యాభర్తల విషయంలో దూరం కలిగించడము, కొంతమందికి మ్యారేజ్ కాకుండా లేట్ అయిపోతూ ఉండడము, రవి 7వ ఉండడం వల్ల. సో భర్త కానీ భార్య కానీ కొంచెం దూరంగా వెళ్ళిపోవడము, వాళ్ళ కలగకపోవడము జరుగుతుంది.
అందుకని చెప్పి సూర్యభగవాన్ని ఆరాధన చేసుకుంటే బాగుంటుందండి. ఈ రవితో బుధుడు కానీ ఇంకా ఏ ప్లానెట్స్ ఉంటే మళ్ళీ ఆ భావం మారిపోతూ ఉంటుంది. సో రవి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాడు. అందరికీ ఏమీ ఉండదండి. సప్తమాలు రవుడు అంటే కొద్దిగా భార్య భర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు తప్ప విడిపోవడం ఏం ఉండదు, దూరంగా ఉంటారు. సరే, అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కదా, మీరు మంచి అద్భుత రాజయోగకారకుడు పంచమాధిపతి ఆయన వెళ్ళిపోయి ఆయన ఎక్కడో అష్టమ స్థానంలో ఉన్నాడు. కానీ గురుదృష్టి ఉంది, అది అదృష్టం. అంటే తలవంతలంపకు వచ్చే ధనయోగం మాత్రం ఉంటుంది. అష్టమ స్థానం శుక్రుడు మంచివాడు కాదండి, కానీ యోగిస్తాడు. ఇక్కడ ఏంటంటే శని రాశిలో అయినటువంటి రాసుల్లో మకర రాశిలో శుక్రుడు ఉంటే అష్టమ భావంలో కొద్దిగా చెడు అలవాట్లు, చెడు భావాలు వావడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ అష్టమ భావంలో శుక్రుడు కాబట్టి యోగవంతగానే ఉంటుంది. తలవంతలంపకు వచ్చే ధనయోగం మాత్రం ఇస్తాడు అష్టమ స్థానం కాబట్టి. మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో శని అంటే అష్టమాధిపతిగా భాగ్యంలో ఉన్నాడు. సో శని కూడా మంచి చేయడానికి అవకాశం ఉంది. విదేశ పర్యటన చేయిస్తుంటాడు. భాగ్యంలో ఉన్న శని రాజకీయ రంగంలో, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వడము, కొద్దిగా వాళ్ళని బాధ పెట్టడం కూడా జరుగుతుంది. అంటే ఒక పట్టాన వాళ్ళు సక్సెస్ కాలేకపోతుంటారు, ఏ విషయంలోనూ తృప్తిగా ఉండలేకపోతుంటారు శని ప్రభావం వలన. కానీ శని మంచి చేస్తుంటాడు. గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ధనాదాయం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శని ప్రభావం వలన. సరే, భాగ్యస్థానంలో ఉండడం వల్ల కొంతమందికి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా శని కారకత్వాలు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోలు, సిమెంటు అంటాం కదండి, ఫార్మా రంగం, ఈ శని కారకత్వాలు ఉన్నటువంటి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. అందులో డౌటే లేదు. వాళ్ళ యొక్క జాతకాల ప్రకారం చూసుకోండి, మీ బిజినెస్లు ఏ చిన్న బిజినెస్ అయినా సరే డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే, మీకు లాభస్థానంలో మీరు దశమ స్థానంలో రాహు ఉన్నాడు. దశమ రాహు జనరల్గా కొద్దిగా భార్యాభర్తల విషయంలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మనస్పర్ధ కలిగిస్తాడు, కొద్దిగా చికాకులు పెడతాడు. ఆ దశమ రాహువే ఈ ఫ్లైట్స్ సంబంధించి. ఎందుకంటే రాహు అన్నామంటే ఫ్లైట్స్, విమాన సంస్థలు, రాహు కారకత్వం కదండి విని. తర్వాత కంప్యూటర్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ రాహు కారకత్వాలు కదా. దశమంలో రాహు ఉన్నాడు అంటే మీరు చేస్తున్న బిజినెస్ అంటే దశమంలో రాహు ఉన్నాడు అంటే మీరు చేసిన ఉద్యోగాల్లో ఉన్నతమైన పదవులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. దశమ రాహు చిత్ర పరిశ్రమను కూడా బాగా తీసుకెళ్తూ ఉంటాడు. శుక్రుడు మంచివాడు కదా. చిత్ర పరిశ్రమ అంటే సినిమా రంగాన్ని బాగా డెవలప్ అయ్యేట్ చేస్తుంటాడు దశమరాహు. అది కాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫ్లైట్స్లో ఎక్కించి తిప్పడాలు ఇంక చాలా తక్కువ అని చెప్పడం అన్నీ ఉంటాయి. 12వ భావంలో గురుడు తప్పేం కదండి. సప్తమాధిపతి, దశమాధిపతి 12వ భావం ఉంటే కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది, కానీ పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. 8, 6, 8, 12 స్థానాల్లో కూడా గురుడు యోగిస్తాడు. కోణంలోనే కాకుండా 6, 8, 12 స్థానాల్లో కూడా కొద్ది గొప్ప మంచి ఫలితాలు ఇస్తాడన్న సందేహం లేదు. సో ఈ విధంగా మిథున రాశి వాళ్ళకి బాగుందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఇందాకే చెప్పాను, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడికి, అమ్మవారికి సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి అండి. కర్కాటక రాశికి అత్యంత శుభయోగకారకుడు కుజుడు మీ రాశిలోనే వక్రగతిలో బలంగా ఉన్నాడు. శుక్రుడు దృష్టి కూడా ఉంది. అంటే ఏంటంటే మీరు ఎక్కువ కూడా ప్రయాణాలు చేయడము, తృప్తిగా ఉండడము, ధైర్యంగా ఉండడము, ప్రతి విషయంలో దూసుకుపోతూ ఉండడము, సేవ చేసే తత్వాలు కలిగి ఉండడము బాగా జరుగుతుందండి. ఈ వారం మొత్తం కూడా మంచి యోగవంతంగానే చెప్పచ్చు. పైగా మీ రాశ్యాధిపతి చంద్రుడు ఎక్కడున్నాడు? 22, 23 తారీఖులో సింహరాశిలో ఉన్నాడు. ధనయోగాన్ని కలిగిస్తాడు. కానీ విద్యలో మాత్రం ఆటంకాలు కలిగిస్తాడు ఉంటాయి. 2వ భావంలో ఉన్న చంద్రుడు, 4వ భావంలో ఉన్న చంద్రుడు మీరు జాతకాల్లో ఉంటే కొద్దిగా విద్యలో మీకు స్థానచలనం ఉండడం వల్ల ఆటంకం కలగడమో, చిన్నప్పుడు ఇవన్నీ విద్యలో ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. కానీ పుష్కలమైనటువంటి ధన సంపాదన, కుటుంబంలో వృద్ధి అవన్నీ కనపరుస్తాడు. ముఖ వర్చస్సుని పెంచుతాడు. అందంగా ఉండేది చేస్తుంటాడు చంద్రుడు. అందుకనే గాయకులు చూడండి అంత బాగా పాడుతూ ఉంటారు. చంద్రుడు ప్రభావం కూడా ఉండాలి. చంద్రుడు ఉండడం వలన బాగా ధనయోగం కూడా ఉంటుంది. ఈ కేతుతో కలిసి చంద్రుడు 24, 25 తారీఖులో 3వ భావంలో ఉన్నాడు. చంద్రుడు చూడ మీ రాశ్యాధిపతి ఎన్ని విధాలుగా మీకు యోగాన్ని కలిగిస్తున్నాడో. అంటే రాశులు మారడం వల్ల 3వ భావంలోకి మారాడు. కేతుతో కలిసిన చంద్రుడు అంటే కేతువు మిక్కిలి బలవంతుడైపోయి శుభ ఫలితాలు ఇస్తాడు. అది ఖచ్చితం. మీ తమ్ముడికి బాగుంటుంది, మీ తమ్ముడు తోబుట్టువులు ఉన్నారు కదా, చెల్లెళ్ళకి బాగుంటుంది. అలాగే గురుదృష్టి కూడా ఉండడం వల్ల వాహన యోగం కూడా కలగడానికి అవకాశాలు ఎక్కువ. న్యూస్ రీడర్స్ అంటారు సరే, న్యూస్ గ్యాదరింగ్, న్యూస్ రీడర్స్ అంటారు, వాళ్ళకి బాగుంటుంది. అలాగే 24, 25 తారీఖులో శుభవార్తలు ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా ప్రతి పనులను ముందంజలు వెళ్ళిపోయేట్టు చేస్తుంటారండి. మీకు ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. భూములు, వాహనాలు, ఇళ్ళు కొనుక్కోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ కర్కాటక రాశిలో 5వ స్థానంలో బుధుడితో కలిసి చంద్రుడు చూసారా, చంద్రుడు మీకు మళ్ళీ 20వ తారీఖు వచ్చాడు, 5వ స్థానంలోకి వచ్చాడు.
అంటే వృశ్చిక రాశిలో గురుదృష్టి కూడా ఉంది. అంటే బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే కారకుడు కూడా బుధుడే అయ్యాడు కదా గురుదృష్టి ఉండడం వల్ల. అంటే పంచమస్థానంలో అంత బాగుంది అంటే కింద జనం చేసుకున్న పుణ్యం, అదృష్టము, ప్రేమ, అనురాగాలు, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడాలు, ఆ మాటల అద్భుతంగా లేదు. ఇంకా చెప్పాలంటే కళారంగంలో కూడా ఈయన చంద్రుడు కారకుడు అవుతాడండి. ఎందుకంటే గురుదృష్టిలో ఉంది కాబట్టి సాహిత్య రంగం వాళ్ళకి మంచి ప్రతిభ ఉంటుంది, ధనయోగం కూడా ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ కూడా సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే సంగీతం, సాహిత్యం ఉండడం, నృత్యము, బుధుడు కారకత్వాలు కదా. ఆ సినిమా రంగం, వ్యాపార రంగాలు కూడా ఈ పంచమస్థానం చాలా బాగుంది. అంతేకాకుండా వ్యాపారం అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అని నేనేమి ప్రోత్సహించడం ఉంటాయి, నాకు సంబంధం లేదు. ఇది కాకపోతే అంటే అందులో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి బుధుడు కాంబినేషన్ కాబట్టి వీళ్ళు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదో అంటుంటారు, రాకు అంతా తెలియదు. సో వీటిల్లో కూడా మీకు గురుడు సంబంధించిన కారకత్వాల్లో మీకు డబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కర్కాటక రాశి వాడికి 6వ భావంలో రవి, ద్వితీయాధిపతి 6వ భావంలో అంటే శత్రువుల ద్వారా ధన సంపాదన, అలాగే శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు మీకు. ఇంకా చెప్పాలంటే స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, అక్కడ H1B వీసా రావడము, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటుందండి. 6వ భావంలో రవి ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొవిషన్లో, రవి వలన గవర్నమెంట్ ప్రొవిషన్లో ఉద్యోగాలు రావడానికి, ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి, కర్కాటక రాశి ఆడవాళ్ళకి అందరికీ ఈ 6వ భావం రవి వలన మీరు బాగా కష్టపడండి, గవర్నమెంట్ ప్రొవిషన్లో ఉండడానికి అవకాశం ఉంది. అండ్ కొంతమంది ఉద్యోగాలకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ దాంట్లో. మీరు సివిల్ సర్వీసెస్ కానీ రాస్తున్నారు కదా, గవర్నమెంట్ ఈ గ్రూప్స్ అని రాస్తుంటారు, వాటిలో కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. సప్తమ స్థానంలో శుక్రుడు మంచివాడు కాదు కదా, 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. అంటే తెలంగాణ మీ జనరల్గా ఈ దానికి కాంబినేషన్ మీ జాతకాలు అంటే విదేశాల్లో నివసిస్తారు, ఉన్న ఊరు నుంచి దూరం అయిపోతుంటారు, ఉన్న ఊరు నుంచి విడిచిపెట్టి బయటికి రావాల్సి వస్తుంది శుక్ర ప్రభావం వల్ల. ఇప్పుడు ఏమవుతుంది, వివాహ ఇప్పుడంటే మీ గోచారం ప్రకారం వివాహ శుభకార్యాలు జరగడము, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి వ్యాపారంలో అభివృద్ధి కలగడము, బంగారు ఆభరణాలు, వస్త్రాలు కొనుక్కోవడము, విహారయాత్రలు చేయడము, తృప్తిగా ఉండడము, చాలామందికి దానాలు చేయడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొత్త వ్యాపారాలు చేస్తారు. కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే అష్టమంలో శని. సో అష్టమ శని మంచివాడు కాదు కదా, మీరు ఆల్రెడీ చేస్తారనుకోండి పూజలు, అలా డౌటే లేదు. కాబట్టి మనం ఆ శనేశ్వరుని మనం ఏమీ మర్చిపోకూడదు. శనేశ్వరుడికి సంబంధించిన పూజలు మనం చేస్తూనే ఉంటాం. ఆయనకి తైలాభిషేకాలు చేసుకుంటూ, స్వామికి నమస్కరించుకుంటూ, ఆయనకి ఆశీస్సులు, మన మంచి ఆశీస్సులు ఉండాలని దండం పెట్టుకుంటూ ఉందాం. సరే, అది పక్క పెడితే రాహు, భాగ్యంలో రాహు విమాన సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, విమాన సంస్థలు అంటే మీకు తెలుసు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదో ఎయిర్ ఫోర్స్ అకాడమీ మీద ఉంటున్నాం కదా, ఆ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళకి వ్యాపారాలు బాగా బాగుంటాయండి. బాగా కలిసి వచ్చే అంశం రాహు ఉంటే బాగుంటుంది. అలాగే మీరు కూడా విమానాలు ఎక్కి తిరగడానికి అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు, ధర్మక్షేత్రాలు, గురువు గారితో, పీఠాధిపతులతోటి చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మవారి యొక్క శక్తి పీఠాలు ఉంటాయి కదా, అవి చూడడానికి కూడా మీకు అదృష్టం కలగబోతోంది. అందుకే 10th భావాన్ని శని చూస్తాడండి. 10th భావాన్ని శని చూడడం వల్ల కొద్దిగా ఉద్యోగాల్లో కానీ, ఉద్యోగంలో భద్రత కానీ కొద్దిగా లోపిస్తాయి. మీ పై అధికారుల చేత మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మీ తప్పిదం అంటే మీరు చేసే పొరపాటు వల్లనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ వల్ల కాదు, మీరే చేసిన కానీ జాగ్రత్తగా ఉండాలి. మీ మాట పొదుపుగా ఉండాలి. సరే, దశమంలో యాక్చువల్గా లాభస్థానంలో గురుడు ఉన్నాడు. లాభస్థానంలో గురుడు చాలండి మీకు. లాభస్థానంలో గురుడు అంటే అనేక రకాలుగా దోషాలు పోగొడుతుంటాడు, సంపదలు వచ్చేది చేస్తుంటాడు. వే ఆఫ్ లివింగ్ స్టైల్, వే ఆఫ్ అప్రోచ్ ఆఫ్ మనీ ఈజ్ వెరీ గుడ్, బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ బాగుంది మీకు, మీ సంపదలు పెరుగుతాయి. మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు సరే, వాళ్ళకి బాగుంటుంది. 9th హౌస్లో రాహువు, లాభంలో గురుడు ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి, అంటే మీరు వస్త్ర వ్యాపారాలు, ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాలు, అంటే బ్యాంకింగ్ రంగంలో వీళ్ళందరూ కూడా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అన్నలో సందేహం లేదండి. ఒక్క శని ప్రభావం మాత్రమే కొద్దిగా మీకు దోషంగా ఉంది. అందుకని చెప్పి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన, మీరు ఈ వారం మొత్తం కూడా శనీశ్వరుడిని పూజించడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యాలుగా ఉంటూ అనేక విషయాల్లో అనేక విధాలుగా మీరు సర్వసౌఖ్యాలు, శుభాలు పొందుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సింహరాశి 12th హౌస్ లార్డ్ మీ రాశిలోనే ఉన్నాడు చంద్రుడు. ప్రయాణాలు తప్పండి. 22, 23 తారీఖుల్లో చంద్రుడు ఉండడం వల్ల కొద్దిగా మీకు మనస్పాదులు, చికాకులు, కోపాలు, అబ్బాయి ఏంట్రా ప్రయాణాలు అనుకుంటారు, కానీ కొద్దిగా భయం కూడా ఉంటుంది. కానీ చంద్రుడు వల్ల ప్రయాణం చేయక తప్పదు. చక్కగా మీ చెల్లెల్ని కలుస్తారు, ఆనందంగా ఉంటారు. ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీకేం ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా భోజనం విషయంలో చక్కగా సర్వ విధాలుగా, అన్ని విధాలుగా సౌఖ్యం ఉంటుంది. అంటే కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుందండి. గాయకులు కానీ, ఏదైనా పాటలు పాడేవాళ్ళు కానీ,
మాటలు మాట్లాడే వాళ్ళు కానీ ఆనందంగా అదృష్టం తోడవుతూ ఉంటుంది. వాళ్ళకి చక్కగా ద్వితీయ భావం బాగుందంటే చదువు విషయంలో కూడా ఇబ్బంది రాదు, బాగుంటుంది. కానీ ఇక్కడ ద్వితీయ భావంలో చంద్రుడు ఉన్న వల్ల చదువు విషయంలో ఆటంకాలు ఏర్పరుస్తాడు. కేతువుతో కలిసి చంద్రుడు కాబట్టి కేతువే మిక్కిలి శోభాతలు ఇస్తాడు కాబట్టి గురుదృష్టి కూడా ఉంది కాబట్టి చదువులో ఆటంకాలు ఉండవు. ఇది పాయింట్. సరే, మరి ఫోర్త్ భావంకి వెళ్దాం. ఫోర్త్ భావంలో బుధుడు బ్రహ్మాండం కదా, ఇప్పుడు చంద్రుడు వచ్చాడు. 12th హౌస్ లార్డ్ ఫోర్త్ భావంలో. 12th హౌస్ లార్డ్ ఫోర్త్ భావంలో ఉంటే విదేశాలు, మీ జాతకంలో చూసుకోండి, ఫారిన్ కంట్రీస్లో ఉంటారు వాళ్ళు. అయితే విదేశాల పర్యటన చేస్తుంటారు, ఎక్కువగా టూర్స్ వెళ్తూ ఉంటారు. ఫోర్త్ చంద్రుడు బాగుండాలి. పైగా బుధుడితో కలిసిన చంద్రుడు వ్యాపారంలో బ్రహ్మాండంగా ఉంటారు, చదువులో ఆనందంగా ఉంటారు. పైగా లాయర్స్, డాక్టర్స్ ఉంటారు సరే, వాళ్ళకి బాగుంటుంది. గురుదృష్టి కూడా ఉంది కదా. ఈ ఫైనాన్స్ అకౌంట్స్ ఉంటారు సరే, వాళ్ళకి చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి, అలాగే ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, జాతకాలు చెప్పారు, జాతక బ్రహ్మలు మీద చాలామంది ఉన్నారు, వాళ్ళకి, వాస్తు పండితులకి ఏంటంటే బుధ గురులు బాగుంటారండి. బాగుంటే అదృష్టం తోడుగా ఉంటుంది. ఫోర్త్ భావం చదువు కూడా బాగా వస్తుంది మీకు, డౌటే లేదు. అంతేకాకుండా చదువు రావడమే కాకుండా సంగీతంలో కూడా బాగా సాధన, సంగీతంలో వృద్ధి చాలా బాగుంటుంది. సరే, పంచమస్థానంలో రవి ఉన్నాడు కదా, పంచమస్థానంలో రవి మంచివాడే. అంటే ఒక పుత్రుని జాతకంలో చూసుకుంటే ఒక పుత్రుని ఇస్తాడు. అది దేవుడి యొక్క ప్రభావం వలన, ఆయన యొక్క అనుగ్రహం వలన పంచమస్థానంలో రవి పుత్రుని ఇస్తాడు. అంతేకాకుండా మంచి మంచి కర్మలు, మంచి మంచి పనులు చేసేట్టుగా కలిగిస్తుంటాడు. మీకు అదృష్టాన్ని కూడా రవి ఉండడానికి అవకాశం ఉంది. రవి ఇస్తుంటాడు అనమాట. 6వ భావంలో శుక్రుడు మంచివాడు కదా, శుక్రుడు ప్రభావం చాలా మంచిది కాదు, కానీ గురుదృష్టి ఉంది. అంటే ఇక్కడ 6వ భావం శుక్రుడికి మామూలు ఇండివిజువల్గా ఉంటే అవుతుంటే చెడు స్నేహాలు, చెడు భావాలు, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ గురుదృష్టి ఉండడం వలన ఆలోచనలకి స్వస్తి పలుకుతారు. గురుదృష్టి ఉండడం వలన చక్కగా మేనమామలు బాగుండము, శత్రువులు లేకుండా హాయిగా అందరూ మిత్రులు అవుతూ హాయిగా ఉండడము, చదువులో బాగా రాణించడము. పైగా మీరు విదేశాలు వెళ్తున్నప్పుడు చదువు రీత్యా స్టాంపింగ్ అవ్వడము, అక్కడ విదేశాల్లో బాగా రాణించడం జరుగుతుంది. కానీ మీ ప్రాబ్లం ఏంటంటే జనరల్గా 7వ స్థానంలో శని, 8మంలో రాహు, వీళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు మీ జాతకం మొత్తం మీద. కానీ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే మీరు భయపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఎలాగో పూజలు చేసుకుంటారు, మీరు గ్రహబలం బాగుంది, గురుబలం బాగుంది. అంటే 7వ స్థానంలో చంద్రుడు శని ఉండడం వలన వివాద శుభకార్యాలు దూరంగా లేట్ అవ్వడము, మీరు అనుకున్న సంబంధాలు రాలేకపోవడము, వ్యాపారాల్లో భాగస్వాముల మధ్య తగాదాలు, మనస్పర్ధలు రావడము, మీ భార్యాభర్తల విషయంలో కూడా కొద్ది చిన్న ఎడబాటు కలగడము జరుగుతాయి. 8మంలో రాహు అంతే కదండి. 8వ రాస్తూ మీ అనారోగ్య సమస్యలు చేస్తున్నాడు కదా. మీ 7వ స్థానంలో భార్యాభర్తలు, 8వ స్థానం రాహు మీకు అనారోగ్య సమస్యలు, కొద్దిగా మన ఇంటిలో ప్రాబ్లమ్స్, దూర బంధువులు వాళ్ళకి అనారోగ్యాలు, ఇలా చిన్న చికాకులు కలిగించడానికి అవకాశము. చికాకులు అంటే మనశ్శాంతి లేకుండా చేయడానికి రాహు ఉంటాడు, శని కూడా. అందుకని మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని భయపెడుతున్నాడు కాదు. శనికి అంటే వెంకటేశ్వర స్వామికి, లేదా శనీశ్వరుడికి, అలాగే రాహు సంబంధించిన అమ్మవారికి, ఈ ఇద్దరికి పూజలు చేయించుకోవడం వలన, చివరిలో చెప్తాను, ఈ శని వలన రాహు వలన దోషాలు తొలుగుతాయండి. మీకు ఇంకొకటంటే భాగ్యస్థానం కూడా శని చూస్తాడు, భాగ్యాధిపతి వైభవంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా కాస్త ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళ భూములు అమ్ముడుపోక, వాళ్ళ అపార్ట్మెంట్స్ అమ్ముడుపోక, కొద్దిగా ఫైనాన్షియల్ స్టేటస్లో కొద్దిగా ఇబ్బంది కలుగుతూ, అప్పులు చేస్తూ కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాడండి. కానీ మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. భాగ్యాధిపతి వక్రగతిలో 12వ భావంలో స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే మీరు డబ్బులు ఖర్చు చేసుకుంటూ విదేశాలకి వెళ్తారు. అక్కడ విదేశాలలో కూడా మీకు కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. చదువు రీత్యా, అయితే వ్యాపారాల రీత్యా, మీరు పర్సనల్ విషయాల రీత్యా, అయితే శుభకార్యాలకి అటెండ్ అవుతూ రీత్యా, ఇలా మీకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. 10వ స్థానంలో గురుడు. 10వ స్థానంలో గురుడు అంటే వేద పండితులకి బాగుంటుందండి. ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సైంటిస్టులకి చాలా బాగుంటుంది. తర్వాత ఆస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళకి, ఆస్ట్రాలజర్స్కి, అంతేకాకుండా ఈ కొంతమంది ఈ బ్యాంకింగ్ రంగంలో ఉంటారు వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి గురు కారకత్వాలు. 10మంలో గురుడు అంటే ఈ లాయర్స్ అంటారు సరే, అడ్వకేట్స్ బాగా మాట్లాడాలి, వాక్చాతుర్యం, వాగ్ధాటి, గురుడు ఉన్నాడు కదా. ఆ గురు ప్రభావం వల్ల వాళ్ళకి కలిసి వస్తుందని నేను అనుకుంటాను. ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఏదైనా 12వ భావంలో కుజుడు అంత రాజయోగాన్ని ఇవ్వడు, అత్యంత రాజయోగకారకుడు కదా మీకు. కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కుజుడు మంచి చాలా అద్భుతమైన వాడు. కానీ ఆయన 12వ భావంలో ఉండిపోయాడు. ఆయన చేసేది ఏంటంటే ఫారిన్ యోగాన్ని ఇస్తూ ఉంటాడు. ఫారిన్ వెళ్ళడము, విదేశాలు సందర్శించడము, సరదాగా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉండడము,
అక్కడ పుణ్యక్షేత్రాలు కానీ టెంపుల్స్ కానీ దర్శించుకోవడము, అక్కడంటే ఫారిన్లో అనమాట. ఆ ఫారిన్లోనే మీకు సన్మానాలు జరగడము, దానివల్ల ఖర్చు అయిపోతూ ఉండడము, చదువుల విషయంలో మీకు వెళ్ళడము, ఇలాగా మీకు కుజుడు మంచి చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. ఈ విధంగా బాగుందండి. కాకపోతే మీకేంటంటే మీ సింహరాశి వాళ్ళకి మాత్రము నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. అంటే అదృష్టవంతులు అంటే శని యొక్క ప్రభావాన్ని, రాహు ప్రభావాన్ని మీరు తట్టుకుంటున్నారు. అందుకని మీరు ఎక్కువగా శనీశ్వరుని తైలాభిషేకాలతో పూజించండి. శనివారం అమ్మవారి పూజలు అమ్మవారికి అంటే కుంకుమ పూజ కానీ మీకు తెలుసు కదా. అమ్మవారికి ఏమో చండీ హోమం చేస్తాం సరే, ఆ చండీ హోమాలు కానీ ఇది మీకు తెలియదు ఏముంది, లలిత సహస్రనామాలు కానీ ఇవన్నీ ఇంట్లో చదువుకున్నా సరే కొద్దిగా ఓం అమ్మవారి మంత్రం ఉంది కదండి, శ్రీమాత్రే నమః ఉంది కదా, ఐం హ్రీం క్లీం శ్రీమాత్రే నమః అంటాం కదా, ఆ మంత్రాన్ని చెప్పించుకున్నా సరే చక్కటి ఫలితాలు మీకు ఉంటాయంటే సందేహం లేదు. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా బాగుంది. ఎందుకంటే మీ రాశిలో కేతు ఉన్నా చంద్రుడు ఉన్నాడు మీకు. చంద్రుడు ఏంటి 11 ఏంటి పాపిగా మీ రాశిలో ఉండడం వలన 24, 25 తారీఖుల్లో చంద్రుడి యొక్క పాప ఫలితాలు, మ్యాలఫిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా కేతువు వలన అవి శుభ ఫలితాలుగానే ఉంటాయి. మిక్కిలి బలవంతుడు అయిపోయి కేతువు శుభ ఫలితాలే ఇస్తాడు. అందుకు ఖచ్చితంగా ఉంటుంది. పైగా మీకు గురుదృష్టి కూడా ఉంది మీ రాశికి. అంటే నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉండడము, ఆనందంగా ఉండడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉండడము, దాన గుణము, ఉదారత, హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువగా ఉంటాయండి మీకు. అది బాగుంది. ఇక ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. సెకండ్ హౌస్ లార్డ్ శుక్రుడు పంచమ భావంలో ఉండడమే కారణం. ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. రావాల్సిన డబ్బులు మీకు వస్తాయి. సౌఖ్యంగా ఉంటారు. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీరు షార్ట్ జర్నీ సేవస్ వస్తుందండి. బుధచంద్రుడు కాంబినేషన్ వల్ల 28వ తారీఖుని మీకు చంద్రుడు బుధుడితో కలుస్తున్నాడు. గురుదృష్టి కూడా ఉంది. అంటే మీరు ప్రయాణాలు చేయడము, ఏదైనా చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, ఇవన్నీ మీకు ఉంటాయండి. తోబుట్టువులు కలవడము, మీ చెల్లెళ్ళకి వాళ్ళకి బాగా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ వల్ల మీ సహాయ సహకారాలు, మీ వలన వాళ్ళకి అడ్వైజులు, ఇవన్నీ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. 12th హౌస్ లార్డ్ 4th భావంలో రవి ఉన్నాడు. మీ జాతకాల రీత్యా అలా ఉంటే మీరు విదేశాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చదువు రీత్యా ఉంటుంది. అక్కడ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనమాట. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. స్పీడ్గా ఉంటారు మీరు. స్పీడ్గా ఉండడము, అలాగే చదువు బాగా రాణించడము. కొంతమందికి మీరు వ్యవసాయదారులు ఉంటారు, వాళ్ళకి పంటలో నష్టాలు రాకుండా బాగుండడము, వాహనాలు, గృహ సౌఖ్యము బాగున్నాయి. పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కదండి, ద్వితీయాధిపతి పంచమంలో బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, ఎక్సలెంట్. మీరు శుక్రుడే మంచివాడు మీకు. అందుకని డైమండ్ రింగ్స్ పెట్టుకుంటే మీకు చాలా కలిసి వస్తుంది. పంచమంలో శుక్రుడు ఉన్నాడంటే గురుదృష్టి కూడా ఉంది. మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ జాతకం వల్ల మీ సంతాన వృద్ధి అవుతుంది. మీ పిల్లలు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఉంటారు. పుత్రికా సంతాన యోగం, పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. అంతేకాకుండా సినిమా రంగంలో శుక్రుడు ప్రభావం ఉంటే కళారంగంలో సినిమా అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చండి. మంచి కళల మీరు డెవలప్ అవుతారు. సంగీతం కానీ, నృత్య కళాకారులకి, గురుదృష్టి ఉంది కాబట్టి సాహిత్య కళాకారులకి బాగుంటుందండి. ముఖ్యంగా ఈ డైరెక్టర్స్ కానీ, సినిమా యాక్టర్స్ కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్ అంటాం, అదే ఏ రంగంలో ఉన్నా సరే, ఏ భావంలో ఉన్నా సరే, సినిమా కళారంగంలో వాళ్ళకి మీ కన్యారాశి వాళ్ళకి బాగుంటుంది. సక్సెస్ రేట్ బాగుంటుంది అర్థం. ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లో ఉంటారు సరే, ఆ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఉంటారే, వాళ్ళకి కూడా అభివృద్ధికరంగా బాగుంటుంది. చదువు విషయంలో బాగా డెవలప్ అవుతారు. ఆభరణ యోగము ఈ కన్యారాశి వాళ్ళకి బాగుంది. 6వ భావంలో శని రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలగడము, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి శని ప్రభావం వలన. కానీ శత్రువులు ఉంటారు శని ప్రభావం వల్ల. కానీ రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది. ప్రజాదరణ, ప్రజాభిమానం వాళ్ళకి ఎక్కువ. గవర్నమెంట్ జాబులలో జాబుల కోసం ఉందాం, గవర్నమెంట్ జాబుల కోసం ట్రై చేసే వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. కష్టపడితే ఇవ్వడం. శని భగవానుడు కష్టపడాలి. సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. శని 6వ భావంలో ఉండడమే. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. అంతేకాకుండా మీకు కొద్దిగా ఎనిమీస్, మీకు తెలియకుండానే మీకు ఎనిమీస్ ఉండడము, అంటే శత్రువులు, అది మీరు ఎదుగుదల కొద్దిగా అడ్డుపడుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. రోగాలు, రుణ భయం కూడా కొద్దిగా పొంచి ఉన్నది. మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి. భద్రత అవసరం. బాగుంది. ఏదైనా రాహు ప్రభావం వలన, సప్తమంలో రాహు మంచివాడు కాదు, భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ గురుడే ఆ సప్తమ గురుడు బాగున్నాడు, ఇబ్బంది పడితే అవసరం లేదు. గురుడు భాగ్యంలో ఉన్న గురుడు మీరు రాశిని చూస్తున్నాడు కదా, భాగ్యాన్ని విపరీతంగా పెంచుతాడు. భాగ్యస్థానంలో గురుడు ఉండము, భాగ్యాధిపతికి శుక్రుడికి గురుదృష్టి ఉండడం వలన మీకు సంపదలు పెరుగుతాయండి. పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ, పుణ్యనదుల స్థానాలు కానీ, అమ్మవారి యొక్క దర్శనాలు కానీ, శక్తి పీఠాలు దర్శించడం కానీ,
దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల మీరు చేస్తున్నటువంటి ఫైనాన్స్ విషయంలో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థల్లో, ఈ ఆస్ట్రాలజీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ బాగా ఉన్నతంగా రాణిస్తారండి. ముఖ్యంగా భాగ్యంలో గురుడు అంటే వేద పండితులకి చాలా బాగుంటుంది. చాలా అద్భుతమైన ఈ వారం మాత్రమే ప్రతిభ వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. భాగ్యస్థానం చాలా చాలా బాగుంది. దశమాధిపతి కూడా మీకు 3వ భావన ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు అధికంగా చేస్తారు. మీ వృత్తి రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది అనేది సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో చాలా భద్రత ఉండడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా అధికంగా బాగా వాళ్ళ డబ్బులు సంపాదన, ప్రమోషన్స్, గుర్తింపు, గౌరవము దక్కడము, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు కూడా, ఆటోమొబైల్ ఏంటండి ఈ ఫార్మా రంగం ఉంటాం కదా, వాళ్ళందరికీ కూడా మంచి యోగవంతంగా, సిమెంట్ పరిశ్రమలో వాళ్ళకి బాగుంది, కోల్ రంగం సరే, ఈ విధంగా చాలా బాగున్నాయండి. మంచి సంపదలు పెరుగుతాయి. లాభంలో కుజుడు అంతే కదా, 3, 6, 11 స్థానంలో కుజుడు యోగిస్తాడు, బలంగా ఉన్నాడు. పైగా అష్టమాధిపతి అయ్యాడు, 11 భావంలో ఉన్నాడు. అవనే అయినప్పటికీ రియల్ ఎస్టేట్ రంగంలో, భూముల రంగంలో వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. భూములు అమ్ముడు పోవడము, అదే అపార్ట్మెంట్స్ అమ్ముడు పోవడము, లాభాలు రావడము, ఓ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రభావం వలన వాళ్ళకి కుజుడు ప్రభావం బాగుందని వాహన యోగాన్ని ఇస్తాడు కుజుడు. సరే, అంతేకాకుండా 11 భావంలో ఉండడం వల్ల మీ మేనమామలు, అంటే మేనమామలు కదండి, అక్కయ్యలు కానీ అన్నయ్యలు కానీ బాగా ఉండేట్టు చేస్తుంటాడు. ధనయోగాన్ని మీకు బాగా కల్పిస్తూ ఉంటాడు. 12వ భావంలో 22, 23 తారీఖులో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడి దృష్టి ఉంది. అంటే ఏంటి, మీరు ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు డిలే అయిపోతూ ఉంటాయి, ప్రయాణాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. కానీ సన్మానాలు మాత్రం జరుగుతాయండి. మీకు సన్మానాలు జరగడము, సంపదలు పెరగడము, ధనం అధికంగా ఖర్చు పెట్టేయడం జరుగుతుంది. ఏదేమైనా మీ కన్యారాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం ఒకటి, అలాగే శనీశ్వరుని పూజించడం బాగుందండి. ముఖ్యంగా అమ్మవారిని ఎందుకు పూజిస్తున్నాం అంటే, మీకు 7వ భావంలో ఉన్న రాహు దోషకారకుడు కాబట్టి, అలాగే సూర్య భగవాను కూడా పూజించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ సూర్యభగవాన్ ఆరాధన చేయడం వల్ల ఈ వారం మొత్తం కూడా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తులారాశి అండి, ఈ వారం తులారాశి ఎలా ఉండబోతోంది, చాలా బాగుండబోతోంది. ముఖ్యంగా మీకు ఫైనాన్షియల్ విషయంలో చాలా సమృద్ధిగా ఉంటారండి. జనరల్గా మీకు రావాల్సినటువంటి మీకు రావాల్సిన సంపదలు, బాకీలు అవన్నీ మీకు వస్తాయి. ద్వితీయ భావంలో బుధుడితో కలిసిన చంద్రుడికి గురుదృష్టి ఉండడం వల్లనే. ద్వితీయ భావంలో చంద్రుడు విద్యలో ఆటంకాలు కలిగిస్తాడు, అందులో డౌట్ లేదు. కాకపోతే గురుదృష్టి ఉండడం వలన ఆటంకాలు, గజగజల యోగం ఏర్పడి ఆటంకాలు ఏముండవు. ధనం సమృద్ధిగానే ఉంటుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. ఎక్కువగా పాటలు పాడే వాళ్ళకి, మాట్లాడేవాళ్ళు, బుధుడు మాటలు గారడి కదా, ఎక్కువగా మాట్లాడిస్తుంటారు. అందుకనే మీకు బాగా గుర్తింపు, గౌరవం దక్కుతూ ఉంటాయి. గురు ప్రభావం మీకు బాగా ఉంది. అంటే సాహిత్య రంగంలో కానీ, బాగా పాటలు పాడడంలో కానీ, ఎక్కువ మాట్లాడడంలో కానీ చాలా మీరు సిద్ధహస్తులు. మీకు ముఖవర్చస్సు బాగుంటుంది, కంఠధ్వని బాగుంటుంది. అందుకే చాలా మంచివారు మీరు. తెలివి, అధికమైన తెలివితేటలు, అధికారుల చేత గుర్తింపు, గౌరవం పెరగడాలు, విదేశీ వ్యక్తులతో పరిచయాలు, సంపదలు, ఆర్థికంగా బాగుంది కదండి మీకు. 3వ భావంలో రవి కూడా బాగా సంపదలు, ధైర్యాన్ని ఇస్తాడు, వాహన యోగాన్ని కలిగిస్తాడు. మీ తమ్ముళ్ళకి చాలా మంచి శుభవార్తలు కలిగేట్టుగా, శుభాలు కలిగేట్టుగా రవి భగవాన్ చేస్తాడు. మీ శుక్రుడు శుక్రుడు అంటే మీ రాశాధిపతి శుక్రుడు 4వ భావంలో ఉన్నాడు. 4వ భావంలో శుక్రుడు పంచమాధిపతిగా 4వ భావంలో ఉన్నా, లగ్నాధిపతిగా 4వ భావంలో ఉన్నా, తల్లి పొరుకులతో ఒకటి పిల్లలు పుడతారని శాస్త్రం చెప్తుంది అనుకోండి. ఆ పక్క పెడితే 4వ భావంలో శుక్రుడు వల్ల వాహన యోగము, గృహయోగము, భూములు, వస్త్రాలు, ఆభరణాలు, ఇలాగ వాటినాడు అన్నీ బాగుంటాయండి. ముఖ్యంగా శుక్రుడు ప్రభావం వల్ల సంగీతం బాగా ఉంటుంది. గురుదృష్టి ఉంది కదా, అద్భుతంగా సంగీతంలో బాగా రాణిస్తారు. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ మణిశర్మ గారు కానీ, తమన్ కానీ ఏదో అంటుంటాం, తమన్ గారు, వీళ్ళందరికీ బాగుంటుందని నేను తెలిసిన చెప్తున్నాను అనుకోండి. వాళ్ళందరికీ కూడా మంచి కళారంగంలో బాగా డెవలప్ అవుతారు. 4వ భావం బాగుంటాయి. అలాగే శుక్రుడు ప్రభావం వలన మీకు ఇంత వ్యవసాయదారులు కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. కానీ పంచమ స్థానంలో శని టెన్షన్స్ పెడుతూ ఉంటాడు, ప్రతి చిన్న విషయాన్ని టెన్షన్ పెడుతూ ఉంటాడు. అలాగే ఆడపిల్లలు పుడతారనుకోండి, పిల్లలు పుట్టే టైంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. 6వ భావంలో రాహు మాత్రం చాలా యోగవంతంగా ఉంటాడండి. మీకు సక్సెస్ రేట్ని అధికంగా ఇస్తుంటాడు. మీరు విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అవ్వడం కానీ, H1B వీసా కానీ, అక్కడ పరిస్థితులు కానీ, భూములు, వాహనాలు, అలాగే స్టాంపింగ్లు అవన్నీ కూడా రాహు కారకత్వాలు ఉంటాయి, బాగుంటుంది. రాహు ప్రభావం వల్లనే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. కానీ భార్యాభర్తల విషయంలో మాత్రం చిన్న చిన్న తగాదాలు, మనస్పర్ధలు రావడము, 7వ భావాధిపతి కూడా మీకు దశమస్థానంలో ఉండిపోవడము. 7వ భావాధిపతి
సప్తమాధిపతి దశమంలో ఉన్నాడంటే మీకు ఫారిన్ యోగం. పైగా లగ్నాధిపతి మీ రాశ్యాధిపతి చరరాశిలో ఉన్నాడు, మకర రాశిలో. అలాగే దశమాధిపతి చరరాశిలో ఉన్నాడు కుజుడు. ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు, అవకాశాలు ఉన్నాయి. అదే మీ జాతకంలో కూడా చూసుకోండి, నేను చెప్పడం కాదు, జాతకంలో కూడా అంతే. ఫారిన్ యోగం ఉండాలంటే నేను చెప్పిన కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి ఈ జాతకంలో. సరే, అవన్నీ పక్క పెడితే చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయండి. చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, వివాహ శుభకార్యాలు కొద్దిగా లేట్ అవ్వడము, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో గురుడు మంచివాడు కాదండి. అష్టమ స్థానంలో గురుడు విపరీత రాజయోగకారకుడు కాదు, కానీ 6వ ఇంటి వాడిగా 8వ భావంలో ఉన్నాడు. కాబట్టి మీకు మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ధనయోగాన్ని ఇస్తాడు, సేవకాజనాన్ని ఇస్తాడు, వస్త్రాలను కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. 9th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి 2వ భావంలో ఉన్నాడు. అంటే మీకు రావాల్సిన సంపదలు కానీ భాగ్యం కానీ ఎక్కడ తగ్గదు. పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యదుల స్థానాలు, గురువుగారితో తీర్థయాత్ర చేస్తారు. చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. బుధుడు కాబట్టి వ్యాపార సంస్థ సంబంధించిన విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము. అలాగే మీరు యాస్ట్రాలజర్స్ ఉన్నారు చాలామంది, యాస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళకి చాలా బాగుండడము. సైంటిస్టులకి, వేద పండితులకి అద్భుతం కదండి, ఎంత బాగుంది. ఇన్ని కూడా భాగ్యస్థానం వృద్ధి అవుతూనే ఉంటుంది. మీ వ్యాపార వృద్ధి ఖచ్చితంగా ఉంది. 10th హౌస్లో కుజుడు ఉన్నాడండి. కుజుడు సప్తమాధిపతి, ఎందుకు చెప్పాను కదా, కుజుడు వెరీ వెరీ స్ట్రాంగ్ ఉన్నాడు. 2nd హౌస్లో ఆడు కూడా అయ్యాడు. అంటే కుజుడు బాగా బలంగా ఉన్నాడు కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులు అంటారు సరే, వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న దశమస్థానం కుజుడు బాగుంటే, కుజుడు దశమంలో కర్కాటక రాశిలో స్ట్రాంగ్గా దిగ్బలత్వం బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. స్ట్రాంగ్గా అలా ఉంటే పదవులు రావడము, కంటద్దని బాగా దృఢగాత్రము, మర్చిపోతాను దగ్గర నుంచి. దృఢగాత్రం అంటే మంచి గాత్రం ఉండడము, దృఢమైన శరీరము, ఎక్సర్సైజ్ బాడీ, ఇవన్నీ కుజుడు దశమంలో అంటే ఇస్తాడు కదా. రాజకీయ రంగంలో పదవులు, అంత బాగుంది కుజుడు. అలా ఇంకా చాలా ఉన్నాయనుకోండి. అలా కుజుడు ప్రభావం చాలా బాగుంది, స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఏం చెప్తే ఆ మాట విలువ ఉంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి, గవర్నమెంట్ జాబులు చేస్తున్న వాళ్ళకి కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. రాజకీయ రంగంలో పదవులు, వాళ్ళకి మాట విలువ, శని ప్రభావానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మాట విలువ ఉంటుంది. ఏదైనా 11వ భావంలో చంద్రుడు ఉన్నాడు అంటే ఏంటంటే 22, 23 తారీఖులో దశమాధిపతి లాభంలో ఉన్నాడు. 22, 23 తారీఖులో శుభవార్తలు వినడము, మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పి పోస్టింగ్లు రావడము, అదే ఉద్యోగ భద్రత ఏర్పడము, మంచి మంచి కర్మ పనులు బ్రహ్మాండంగా చేయడము, అమ్మవారిని బెజవాడ కనకదుర్గ అమ్మవారిని కొలవడము, ఇవన్నీ కూడా దశమంలో ఉన్నటువంటి, అంటే మీ లాభస్థానంలో ఉన్న చంద్రుడే చేస్తాడండి. మీకు ముఖ్యంగా అక్కయ్యలకు బాగుంటుంది. ఆభరణాలు కొనుక్కుంటారు. చంద్రుడు లాభంలో ఉంటే ఆభరణాలు కొనుక్కుంటారు, బంగారు ఆభరణాలు, తర్వాత ఈ వెండి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి మంచి వస్తువులు, అలాగే డ్రెస్సెస్ కూడా ఉంటాయి. మీ అక్కయ్య గారికి బాగుంటుంది. సరే, అది పక్క పెడితే 12వ భావంలో కేతువుతో కలిసిన చంద్రుడు శుభ ఫలితాలు ఇస్తాడు. 24, 25 తారీఖులో శుభ ఫలితాలు ఉంటాయి. గురుదృష్టి కూడా ఉంది. అంటే విదేశాల పర్యటన వెళ్ళడము, విదేశాల్లో రాణించడము, ధనం అధికంగా ఖర్చు అయిపోతూ ఉండడము, బావులు, చెరువులు, తటాకాలు, అంటే చెరువులు అంటే తవ్వించడము, వారికి సహాయం చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి అని చెప్పి నేను చదివాను. సరే, అది పక్క పెడితే 12వ భావంలో కేతువు వల్ల ఎక్స్పెన్సివ్గా బాగా ఉంటుందండి. మీకు ఖర్చు అధికంగా ఉంటాయి, సన్మానాలు కూడా జరుగుతాయి. ఇది చాలా బాగుందండి. మీ రాశి వారికి అంటే తులారాశి వాళ్ళకి ఏ గ్రహం కూడా ప్రాబ్లం ఇచ్చేట్టుగా ఏం లేదు. కానీ అమ్మవారి పూజలు చేసుకోవడము, దుర్గా అమ్మవారిని కొలవడం వలన, బెజవాడ కనకదుర్గ అమ్మవారిని విశేషమైన శుభఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి చెప్పుకున్నామండి. మీరు వృశ్చిక రాశిలోనే బుధచంద్రులు ఉండడం వల్ల తెలివిగా, డైనమిక్గా వ్యాపార లక్షణాలు కలుగుతూ వ్యాపారంలో డెవలప్ చేసుకుంటే వ్యాపారంలో సంబంధించినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. గురుడు కూడా చూడడం వల్ల తెలివిగానో, జ్ఞాన సంపదతో, బుద్ధి బలంతో ఎదుటి వాళ్ళని గెలుస్తూ ఉంటారు. చంద్రుడు కూడా ఉన్నాడు కదా, అద్భుతం. అంటే మీకు బాగా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీకు బాగా కుజుడు కూడా చాలా బాగున్నాడు కాబట్టి మీకు ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. మీ 10th హౌస్లో ఆడు రవి ఎక్కడున్నాడు? 2వ భావంలో ఉన్నాడు. మంచి బాగున్నాడండి. 2nd భావంలో రవి ఉన్నాడంటే బాగా గొప్పలు చెప్పుకోవడము, అందంగా ఉండడము, బాగా ఎక్కువ టాకటివ్, మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, టాకటివ్గా ఉండడము, సంపదలు పెరగడము, కుటుంబ వృద్ధి కలగడం జరుగుతుంటుంది. మీ సప్తమాధిపతి అంటే శుక్రుడు 3వ భావంలో ఉండిపోయేటంటే ఉన్నాడు, మంచి చేస్తాడు. జనరల్గా 3వ భావంలో శుక్రుడు అంత రాజయోగం ఇవ్వకపోయినా మీ రాశికి ఏం చేస్తాడంటే మీ తోబుట్టు ఉంటారు సరే చెల్లెళ్ళు, వాళ్ళకి బాగుంటుంది. గురుదృష్టి ఉండడం వల్ల మీ సహాయ సహకారాలు వాళ్ళకి, వాళ్ళ సలహాలు మీకు బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్రుడు సంపదలను కలిగిస్తాడన్న సందేహం లేదు. మంచి బాగుంటుందండి. వే ఆఫ్ లివింగ్ స్టైల్ కానీ,
వస్త్రాలు ధరించడం కానీ, న్యూస్ గ్యాదరింగ్ కానీ, అంటే మీకు కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడంలో కానీ చాలా చాలా అభివృద్ధికరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ రాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి 4 భావంలో శని ఇబ్బంది కలిగిస్తాడండి. అది మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కొద్దిగా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి అంత బాగుండదు. మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, హాస్పిటల్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. మీ చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి, వెనకబడిపోతూ ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవడం వలన, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన, ముఖ్యంగా గాయత్రి మంత్రం జపించడం వలన వీటన్నిటి నుంచి మనం బయటికి పడవచ్చు. పంచమస్థానంలో రాహు అంత మంచివాడు కాదు. పుత్ర సంతాన యోగం కలిగించడంలో కొద్దిగా డిలే కలిగిస్తే, పుత్ర అంటే సంతానం కలిగించిన విషయంలో ఇబ్బంది కలిగిస్తాడు. కానీ సినిమా రంగ పరిశ్రమలో వాళ్ళకి, అలాగే కొంతమంది సినిమా రంగ పరిశ్రమ ఉన్నారు కదా, అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ వృశ్చిక రాశి వాళ్ళకి స్టాక్ మార్కెట్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలగడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. అది లాభాలు రావు. కానీ ఆరభావాన్ని సరి చూడడం వల్ల మీకు రాజకీయ రంగంలో ఎదుగుదల కాకుండా శత్రు భయం మీకు ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయంలోనూ మీకు శత్రువులు మీకు అడ్డుపడుతూ ఉంటారు. అది కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎక్కువగా ఎదుటి వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తుంటారు, వాళ్ళు బాగుండాలని తపన పడుతుంటారు. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోండి, సక్సెస్ అవుతారు. ఏదైనా సప్తమాల గురుడు అన్నాడు కదండి. సప్తమాల గురుడు అంటే మాటల, సప్తమాల గురుడికి పైగా బుధుడు చూస్తాడు, చంద్రుడు చూస్తాడు. గజకేశ్వర యోగంతో ఉన్నాడు గురుడు. వల్ల ఏమవుతుంది అంటే మంచి మంచి శుభకార్యాలు జరగడము, మీ ఇంట్లో బంధువులు రావడము, శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు జరగడము ఎంత బాగుందండి. అంతేకాకుండా విహారయాత్రలు, వాహనాలు, వస్తువులు, ధర్మకార్యాలు చేయడము బాగా ఉంది. మరి విపరీతమైన అంటే మంచి విపరీత రాజయోగం అంటే మంచి గురుడు ప్రభావం చాలా చాలా అదృష్టం. భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత పెంచుతూనే ఉంటారు. మీ వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు. మీ రాశ్యాధిపతి బాగున్నాడు కదా, భాగ్యంలో ఉన్నాడు. అంటే విశేష సంపదలు కలిగిస్తాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ భూముల విషయంలో ఏం తగాదాలు, ఇబ్బందులు రావు. వక్రగతిలో ఉన్న కుజుడికి యోగాన్ని ఇస్తుండే కాకుండా కుజుడు మీకు భూములు అమ్ముడుపోవడము, అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవడము, వాహనాలు కలగడము, గృహసౌఖ్యం కలగడము, ఇవన్నీ సంపద కలగడానికి కుజుడే కారకుడు అవుతారు కదా. అలాగే విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము దేశాల్లో, అక్కడ మళ్ళీ మీకు చదువు విషయంలో బాగా రాణించడము, మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉండడము, పుణ్యక్షేత్ర దర్శనాలు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువు గారితో, పీఠాధిపతులతో కలవడము, అంతేకాకుండా అమ్మవారి యొక్క శక్తి పీఠాలు దర్శన యోగం కూడా కలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి 6 పుణ్యక్షేత్ర దర్శనాలు సౌత్ ఇండియాలో ఉన్నాయి కదా, అవి దర్శన భాగ్యాన్ని కలగడానికి అవకాశాలు ఉన్నాయి. 10th హౌస్లో చంద్రుడు 22, 23 తారీఖులో ఉన్నాడు. ముఖ్యంగా మీ చంద్రుడు శని దృష్టి ఉన్నప్పటికీ మీకు ఉద్యోగంలో భద్రత ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఉద్యోగంలో మార్పులు వస్తాయి. ఉద్యోగంలో శని దృష్టి ఉంది కాబట్టి చిన్న మార్పులు, ఉద్యోగంలో దగ్గరకు వచ్చిన ఉద్యోగాలు ఆగిపోతూ ఉండడము, ఇంటర్వ్యూస్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంటాయి. కానీ మీకేం భయపడాల్సిన అవసరం లేదండి. చంద్రుడు 22, 23 తారీఖులో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో మీకు కర్మస్థానం కాబట్టి ఉద్యోగంలో మంచి పని నుంచి ప్రమోషన్స్ రావడానికి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, రియల్ ఎస్టేట్ కంటే సాఫ్ట్వేర్ రంగం చెప్పుకుందాం. సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి బాగుంటుంది. సరే, 11వ భావంలో కేతు ఉన్నాడు కదా, ఆయన ఒక్కడు చాలు కదా, చాలు. చంద్రుడు కూడా కలుస్తాడు 24, 25 తారీఖులో చంద్రుడితో కలిసిన కేతువు గురు దృష్టి. ఎంత బాగుందండి. అలా అంటే ఏంటి అంటే కేతువు మిక్కిలి శుభ ఫలితాలు, చంద్రుడు కలవడం వల్ల బలవంతుడైపోతాడు, శుభ ఫలితాలే ఇస్తాడు. పైగా గురుదృష్టి మీ అన్నయ్యలకి బాగుంటుంది, ఫ్లో ఆఫ్ మనీకి బాగుంటుంది. అందరికీ కాదండి, జాతకాల రీత్యా జరుగుతుంది, దశల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది మాత్రం కాదు వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి ఇవి లాభంలో కేతు ఉండడం వల్ల ఈ వ్యాపారాభివృద్ధి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా వృద్ధి కలగడము, ఫార్మా రంగం కానీ, సిమెంట్ రంగం కానీ అంటాం కదా, సిమెంటు, ఫార్మా రంగం, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, కుజుడు కారకత్వాలు ఉన్నటువంటి కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, మీరు ఏ ఉద్యోగంలో ఏ వ్యాపారం చేసినా ఉద్యోగం ద్వారా భద్రత కలిగి మీకు లాభాలు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అండి ఒక సూర్యభగవాన్ అండి. సూర్యభగవాన్ని పూజించడం వల్ల, బెజవాడ కనకదుర్గ అమ్మవారు, భవానీ అమ్మవారిని పూజించడం వల్ల సర్వసంపదలు కలిగి ఆవిడ యొక్క రక్షణలో మనం ఎప్పుడు ఉండాలని, ఆవిడ యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు దక్కాలని, ఉండాలని, మీ అందరికీ బాగుండాలని, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధనురాశి వారికి భాగ్యాధిపతి రవి మీ రాశిలో ఉన్నాడు.
అదృష్టంగా, డైనమిక్గా, స్పీడ్గా, తెలివిగా, చాలా చాలా స్పోర్టివ్గా ఉంటారండి మీరు. ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలో మీ తర్వాతే గొప్పగా ఆలోచిస్తుంటారు. మంచి హుందాగా రాజలక్షణాలతో కలిగి ఉంటారంటే సందేహం లేదు. సెకండ్ భావంలో శుక్రుడు మంచివాడు కాదు, కానీ శుక్రుడికి కుజ దృష్టి, గురు దృష్టి ఉందండి. అది అదృష్టం. అంటే కుటుంబంలో వృద్ధి కలగడము, కుటుంబంలో బాగా మీకు పేరు ప్రఖ్యాతులు రావడము, ధన విషయంలో బాగా మీకు రావాల్సిన బాకీలు కానీ, సంపదలు కానీ మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుందమ్మా. నేను చెప్పేశాను కదని చెప్పి రావు, వచ్చేసేయో. నాకు నేను చెప్పండి, నేను బ్రహ్మాండంగా అయిపోయాను కదా, రావు. మన జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా తెలుసుకోవడం మాత్రమే, తెలుసుకుంటాం మనం. ఓహో ఇలాగా అని. సరే, శుక్రుడు ప్రభావం వల్ల పాటలు పాడే వాళ్ళకి, గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి సంపదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సెకండ్ హౌస్ లార్డ్ బాగున్నాడు, సెకండ్ హౌస్లో శుక్రుడు ఉన్నాడు. ఇంకేం కావాలండి? సంగీతం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మూడో భావం ముఖ్య వర్చస్సు కూడా శుక్రుడు వల్లే ఉంటుంటుంది. ఆభరణాలు కూడా శుక్రుడు వల్లే, చదువు కూడా శుక్రుడు వల్లే ఉంటాయి. సరే, పక్క పెడితే శని ప్రభావం బాగుందండి. మూడో భావంలో శని మీకు రాజయోగాన్ని ఇస్తుంటాడు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి కూడా కొద్దిగా ఫోర్త్ భావంలోకి వెళ్తాడు. అప్పుడు చెప్పుకుందానండి, ఇప్పుడు ఇచ్చేందుకు. కానీ మూడో భావంలో శని మీకు రాజయోగాన్ని ఇస్తూ అన్ని విషయాల్లోనూ సక్సెస్ చేస్తూ, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి శని ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళ పదవులు రావడానికి అవకాశం ఇస్తూ, వాడు ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఇస్తూ రాణించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా తోబుట్టువులకు బాగుంటుంది. ఫోర్త్ భావంలో రాహు విదేశ పర్యటన చేయిస్తాడండి ఆయన, అదొక ఉంది. తర్వాత అంటే మీ విద్యలో కూడా ఆటంకాలు కలిగించడానికే అవకాశాలు కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఉన్నాయి. భూములు, వాహనాలు కొనుక్కుంటారు. పంచమ స్థానాన్ని శని చూస్తున్నాడు కాబట్టి పంచమాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడు, ప్రాబ్లం లేదు. కానీ శని చూడడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా చికాకులు కలగడము, పుత్రిక అంటే సంతానం విషయంలో కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ పెట్టుబడి పెడితే లాసులు వస్తాయి. ఏదైనా గురుడు, ఆరో భావంలో గురుడు మీకు యోగాన్ని కలిగిస్తాడు. అంటే మీకు ఆ యోగాన్ని ఎందుకు కలిగిస్తాడు? 6, 8, 12 స్థానాల్లో ఉంటే మీకు రాజయోగాన్ని ఇస్తాడు. గురుడు మీకు రాజయోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే శత్రుభయం లేకుండా ఉండడము, మేనమామలకు బాగుండేది చేయడము, ఎంత బాగుందండి. పదవులు రావడానికి అవకాశం ఇవ్వడము. ఆరో భావం స్టాంపింగ్ అవ్వడానికి, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది కదా, అక్కడ విదేశాల్లో స్టాంపింగ్ అవుతుంది, H1B వీసా వస్తుంది, అక్కడ పర్మనెంట్గా ఉండడానికి అవకాశాలు గురుడు వలన జరగబోతున్నాయి. అలాగే సప్తమాధిపతి 12 భావంలో ఉన్నాడు. అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయేమో, కానీ ఏం పర్లేదండి. మన వివాహ శుభకార్యాల వేడుకల్లో ధనము ఎంతైనా ఖర్చు పెట్టి మేము వివాహం చేస్తాము అని చెప్పి డబ్బులకు వెనకాడకుండా మీరు వివాహ శుభకార్యాలు చేస్తారు కూడా. అనుకున్న సంబంధాలు కూడా మీకు వస్తాయి. అది పైగా మీకు అష్టమ భావంలో కుజుడు ఉన్నాడు. అదొక్కటి చిన్న తప్పండి. అష్టమ స్థానంలో కుజుడికి రిట్రగ్రేషన్లో ఉన్నాడు. పంచమాధిపతి కూడా అయిపోయాడు. కాబట్టి ఏమవుతుందంటే ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, ఈ పుత్రిక సంతాన యోగం కలిగిన వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. నీటి గండం పొంచి ఉండడానికి అవకాశం ఉంది. నీటిలో కానీ కొద్దిగా వాహనాల వలన ఇబ్బంది కలగడానికే మీకు అష్టమ భావం కొద్దిగా బాగాలేదు. కాబట్టి కొంచెం మీరు శ్రద్ధ వహించండి. సుబ్రహ్మణ్యస్వామి పూజ చేసుకుందామండి. ఆయన సుబ్రహ్మణ్యస్వామి పూజ చేసుకుంటే సర్వదా కాపాడుతాడు కదా. వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యుడు కలవడం వల్ల మంచి యోగం ఉంటుంది. భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడు. అంటే 22, 23 తారీఖుల్లో శని దృష్టి కూడా ఉంది. అంటే కొద్దిగా భాగ్యం వృద్ధికరంగా ఉండదండి. అంటే మీ ఏ వ్యాపారంలో అయినా సరే ఆ వ్యాపార వృద్ధి ఉండదు. సో విదేశాలు వెళ్ళాలని స్టాంపింగ్ లేట్ అయిపోతూ ఉంటుంది. మీకు కొద్దిగా చిన్న చికాకులు, కొద్దిగా ఆలస్య వ్యవహారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు విదేశాలు వెళ్దాం అనుకుంటారు, విద్య రీత్యా కానీ మీ పనుల రీత్యా కానీ పోస్ట్ పోన్మెంట్ జరుగుతూ ఉంటుంది. కారణం శని ప్రభావం వల్లనే. చంద్రుడు కూడా ఉండడం వల్ల శుభకార్యాలు కానీ పెళ్లి విషయంలో కానీ ఆటంకాలు కలిగించడానికి అవకాశము ఉంది. పైగా మీ ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా శ్రద్ధ వహించండి. సరే, దశమస్థానం చూసుకుందాం. దశమంలో కేతువు లేడా, చంద్రుడు లేడా, గురుడు లేడా? గురుడు దృష్టి. సరే, ఏది ఉందంటే కేతువుకి చంద్రుడు కలిసి ఉండడం వల్ల మిక్కిలి బలవంతుడు అవుతాడండి. కేతువు బలవంతుడు అవ్వడమే కాకుండా మంచి శుభఫలితాలు కూడా ఇస్తాడు. గురు దృష్టిలో ఉంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో బాగా పేరు ప్రఖ్యాతులు, ఉన్నతమైన పదవులు, గౌరవమానాలు సంపాదించుకుంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది కేతు ప్రభావం వలన. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. ఆడవాళ్ళకి చెప్తానండి, మీకే వాళ్ళు మీ అందరికీ కష్టపడుతున్నారు, గ్రూప్స్ రాస్తున్నారు, సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, మీ ఎడ్యుకేషన్ సంబంధించిన రీత్యా మీకు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. కానీ మీకు అవకాశం ఉందండి, కష్టపడండి. మీ జాతకాల రీత్యా దగ్గరలో ఉన్న పండితుడిని చూపించుకోండి. సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
కేతు ప్రభావం మంచి సామాన్యమైనది కాదు. మంచి కేతు గాత్రాన్ని కూడా ఇస్తాడు. అంటే సంతుభావం గాత్రం కూడా ఉంటుంది. ఇలాగే సాహిత్య రంగంలో కూడా మీరు డెవలప్మెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కర్మస్థానం కదండి, ఏదైనా చేయొచ్చు. శ్రీమన్నారాయణ ఉన్నాడుగా వాసుదేవుడు, అద్భుతమైన ఫలితాలు కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12వ భావంలో మీ రాశికి 12వ భావంలో బుధచంద్రులతో కలిసి గురుడు, అంటే బావులు, తటాకాలు, చెరువులు తవ్వించడము, వాటి వల్ల డబ్బులు ఖర్చు పెట్టడము, ధ్వజస్తంభాలకి గుడులకి గోపురాలకి ధనం ఖర్చు చేయడము, మీకు సర్వసంపద కలగడము, మీకు సన్మానాలు జరగడము, విదేశాల్లో కూడా ఉంటారు మీరు, వ్యాపార రీత్యా బాగా ధనం ఖర్చు అవ్వడము, వస్త్ర వ్యాపారులకి, బంగారు వ్యాపారులకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి ఖర్చు అధికంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గుళ్ళు వల్ల వాళ్ళ సన్మానాలు బాగుంటాయి. ఏది చేసినా మీకు ఏ డబ్బులు ఖర్చు పెట్టినా మంచి కోసమే డబ్బులు ఖర్చు పెడతారు. తీర్థయాత్రల కోసమనో, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కోసమనో, లేకపోతే వివాహ శుభకార్యాల కోసమనో, మంచి మంచి వాటికి మాత్రమే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కోసము, చదువులు ఇచ్చాడు నాకు ఖర్చు పెడుతూ ఉంటారు. సన్మానాలు జరుగుతాయి. నిజంగా ధనురాశి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, భవానీ అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు, విజయవాడ కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన సకల దోషాలు పరిహారమై సర్వ శుభాలు కలుగుతూ చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఈ వారం మొత్తం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బాగుందండి. ఎందుకంటే మీ రాశిలోనే ఒక శుభగ్రహం ఉండడం వలన, శుక్రుడు గురుదృష్టి ఉండడం వలన, కుజదృష్టి ఉండడం వలన సర్వశుభాలు కలుగుతాయి. ఆనందంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు, వాహనం ఉంటుంది, గృహయోగం ఉంటుంది, మంచి బట్టల వ్యవహారం, మంచి బట్టలు, వస్తువులు, ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. అందరికీ కాదండి, మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. పైగా శని ఉన్నాడు అనుకోండి, ద్వితీయ భావం శని ఏంటంటే కుటుంబ విషయంలోనూ, భార్యాభర్త విషయంలోనూ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనూ మీ మాట తొందరపాటు వలన ప్రమాదాలు రావడానికి, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా రాహు బాగున్నాడండి, రాహు మీకు బాగున్నాడు కాబట్టే దూర ప్రయాణాలు, షార్ట్ జర్నీసు చేయడము, మీకు తోబుట్టువులు బాగా అద్భుతంగా ఉండడము, ఎక్కువగా విశేష సంపద కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాహన యోగం ఉంది. వే ఆఫ్ లివింగ్ స్టైల్ మీకు చాలా బాగుంటుందంటే కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ మీ రాశి మకర రాశి వాళ్ళకి 4th భావాన్ని శని చూస్తాడు, అంత మంచిది కాదండి. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితిలో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, వెన్ను నొప్పులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఏదో విధంగా ఉంటుంది. చదువు విషయంలో కూడా మీరు వెనకబడిపోతుంటారండి. ఆశించిన రీతిలో మీకు మార్కులు రాలేకపోవచ్చు. మీరు వాహనాలు కొనుగోలు చేసినా, లేకపోతే అంటే అపార్ట్మెంట్స్ కొన్నా, లేకపోతే కొంతమంది భూములు అంటారు, అది కొద్దిగా మీరు నష్టపోవడానికి, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చేయడానికి అవకాశాలు ఉంటాయి. పైగా రైతులకు మాత్రము పంటలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. పంచమస్థానంలో గురుడు బాగున్నాడండి. పంచమస్థానంలో గురుడు సంపదను కలిగించడానికే ఎక్కువ అవకాశం ఉంది. పంచమస్థానంలో గురుడు వలనే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సినీ ఫీల్డ్ అనుకోవచ్చు, సాహిత్య రంగం అంటే కళారంగం, సాహిత్యము, సంగీతము, నృత్య కళాకారులకి, సాహిత్యం వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి సాహిత్య రంగం బాగా కలిసి వస్తుందండి. మీకు సాహిత్యం పట్ల అభివృద్ధి ఉంటుంది. మేనమామూలకి బాగుంటుంది. మేనమామూల కంటే ముందర సాహిత్యం బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో బాగా విలువలు పెరుగుతాయి. మీకు ధనయోగము తృప్తిగా ఉంటుంది. స్పెక్యులేషన్ అంటాం కదా, అది బాగుంటుంది. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వారంలో అవకాశాలు చాలామంది మీ జాతకాలు రీత్యా ఉన్నాయి. అంత బాగుందండి. పంచమస్థానంలో బాగున్న గురుడు నాడంటే ధర్మకార్యాలు చేయడం, శుభకార్యాలు చేయడం, మాట నేర్పడతనము, జ్ఞాపక శక్తి చాలా అమోఘంగా ఉంటుంది మీకు. సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు కదా, 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ మీ జాతకాలు రీత్యా ఉండవచ్చు. అదే సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడంటే మీ వ్యాపార విస్తరణ, శుక్రుడు చూస్తాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు బాగుంటాయండి. శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సప్తమావధి అష్టమంలో ఉండి శని దృష్టి ఉంది. 22, 23 తారీఖుల్లో మీకు శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల విషయంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అనడంలో సందేహం లేదు. అష్టమ స్థానానికి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కొద్దిగా మీరు జాగ్రత్తగా మెడిసిన్స్ వాడటము, లేకపోతే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడము, బాగా వాకింగ్ అంటారు సరే, వాకింగ్ ఏదో మీకు ఇష్టమైనది యోగాసనాలు ఇది చేసుకుంటూ మీ ఆరోగ్యం పట్ల మితమైన ఆహారం తింటూ మీ ఆరోగ్యం భద్రంగా ఉంచుకోండి. ఎందుకంటే మీరు అందరికీ కావాల్సిన వారు, మీరు అందంగా ఉంటారు, అద్భుతమైన ప్రతిభ ఉన్నవారు, జ్ఞాపశక్తి గలవారు, మీరు తక్కువేం కాదు. మకర రాశి వాళ్ళు అద్భుతం. శుక్రుడి రాజకారకుడు. సరే, భాగ్యంలో కేతువు, ఇది చాలు కదండి మీకు. భాగ్యంలో కేతుకి చంద్రుడు ఉన్నాడు.
అంటే 24, 25 తారీఖులో సప్తమాధిపతి భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు. బ్యూటిఫుల్. ఉండడం వలన కేతు ఏం చేస్తాడంటే చంద్రుడి యొక్క బలం కూడా తీసుకుని మిక్కిలి శుభఫలితాలు బలవంతుడైపోతాడు కేతువు. గురుదృష్టి కూడా ఉంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు, ఫారిన్ కంట్రీస్ తిరగడాలు, గురువుగారిని పీఠాధిపతి కలవడాలు, అబ్బో అదృష్టం తోడవుతుందండి మీకు. ఇది చక్కగా మీరు ఏంటంటే విదేశాలకు వెళ్ళడము, లేదంటే స్టాంపింగ్ అవ్వడము చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ ఉన్నతమైన విద్య రీచే విదేశాలు వెళ్తారు. విద్య వలన, వ్యాపారాల వలన మీకు విదేశ పర్యటన తప్పట్లేదు, వెళ్ళవలసి వస్తుంది. అక్కడ మీ విద్యలో బాగా రాణిస్తారు. అక్కడ పరిస్థితి కూడా బాగా అనుకూలవంతంగానే ఉంటుంది. భాగ్యస్థానంలో ఉంటే కేతు బాగా విశేషంగా యోగిస్తాడు. మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి 3 పువ్వులు 6 కాయలాగా వాళ్ళ వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయండి. భూములు అమ్ముడుపోతాయి. ఎందుకని సరదా కోసం నేను చెప్పను, గురుదృష్టి కేతు కొనడమే కారణం. దీనికి నేను అన్ని కూడా ప్లానెటరీ ప్రెడిక్షన్ ప్రకారం చెప్తాను, నా సొంత కవిత్వం ఏమాత్రం కాదు. సరే, దశమ భావాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అప్లై చేసిన వాళ్ళకి ఉద్యోగ భద్రత, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశము, పై అధికారుల చేత మీరు అంటే ఏమంటారంటే గౌరవింపబడ్డము, పదవులు రావడము ఇవన్నీ బాగున్నాయి. లాభస్థానంలో బుధుడితో కలిసి చంద్రుడు గురుదృష్టి. నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి. భాగ్యస్థానంలో కేతువుతో కలిసి చంద్రుడు గురుదృష్టి, లాభస్థానంలో బుధుడితో కలిసి చంద్రుడికి గురుదృష్టి. మాటల గజకేసర యోగంలో ఉన్నారు. వ్యాపారాలు బాగా విస్తరణ చేస్తూ ఉంటారు. మీకు వ్యాపార ఆలోచనలే ఎక్కువ అండి. ఏ వ్యాపారం చేద్దాం వ్యాపారాలు విస్తరణ చేసుకుంటుంటారు. ఫుడ్ బిజినెస్ కానీ, గోల్డ్ బిజినెస్ కానీ, అలాగే వస్త్ర పరిశ్రమ కానీ, అలాగే మీకు ఇంకా చెప్పాలంటే కొంతమందికి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బిజినెస్ అంటే జరా అవి కానీ, ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం బంగారంలా ఉంటుంది. ఆ వ్యాపారం ఇంకా బుద్ధితో కలిసి చంద్రుడు కదా, మీకు వ్యాపారాభివృద్ధి, బిజినెస్లో బాగా రాణిస్తారు. ఏ బిజినెస్ చేసినా సరే, సినిమా రంగం అవ్వచ్చు, టెలివిజన్ రంగం అవ్వచ్చు, ఏదైనా సరే వ్యాపార విస్తరణ బాగుంది గురుదృష్టి ఉండడం వలన. అందుకనే కదండి మీకు కొంతమంది మీలో సైంటిస్టులు ఉంటారు, వాళ్ళకి బాగుండడము, అలాగే యాస్ట్రాలజర్స్ వాళ్ళకి, వాస్తు పండితులకి ఎంత అభివృద్ధికరంగా ఉంటే గురుదృష్టి ఉంది కదా. వాక్చాతుర్యం, లాయర్స్ వాళ్ళకి బాగుంది, అద్భుతంగా ఉంటుంది. వేద పండితులకి కలిసి వచ్చే కాలం చెప్తాం కదా మనం, వేదాలు అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా భాగ్యంలో కేతువు, అలాగే లాభస్థానంలో చంద్రుడు, ఈ ఇద్దరికి కూడా గురుదృష్టి వల్ల సర్వ సంపదలు, సర్వ సుఖాలు కలుగుతాయి. కానీ మీ రాశివాడికి అష్టమాధిపతి 12 భావంలో ఉన్నాడు, అది కూడా మంచిదే. కానీ 12 భావంలో రవి మాత్రం మంచివాడు కాదండి. కొద్దిగా అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 12 భావంలో మీ జాతకంలో ఉంటే మరుజన్మ ఉంటుంది. సరే, అది పక్కన పెడితే రవి ప్రభావం వలన కొద్దిగా చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. అందుకనే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే భవానీ అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు, బెజవాడ కనకదుర్గ అమ్మవారు. అలాగే అష్టమాధిపతి అంటే రవి 12 భావం ఉండడం వల్ల సూర్యభగవాన్ ఆరాధన, ఇవన్నీ తప్పండి. సూర్యభగవాన్ ఆరాధన చేయడం వల్ల ఆయన చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్య ప్రాప్తిని, ఆరోగ్యాన్ని, నమస్కార పీరియడ్ కదండి సూర్యభగవానుడు, ఇలా చేయడం వల్ల చక్కటి సంస్కారంతో నమస్కారం చేయండి. చక్కగా మీరు ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని, ప్రతిభని మీకు ఇస్తాడు సూర్యభగవానుడు. సో ఇలా చేయడం వలన, అలాగే బెజవాడ కనకదుర్గ అమ్మవారు, ఎవరైనా పర్లా అమ్మవారిని పూజించడం వలన సర్వ సుఖాలు అనుభవించడానికి, సర్వ దోషాలు పోగొట్టి సర్వ సుఖాలు ఇవ్వడానికి అమ్మవారే కారకులు అవుతారు. ఈ విధంగా మీ మకర రాశి వారికి అన్ని రంగాలను బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కుంభరాశి వారికి శని ప్రభావం ఉందండి. ఈ శని ప్రభావం వల్లనే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అరుగుదల, చిన్న చిన్న పాదాల నొప్పులు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడి పని చేస్తే తప్ప ఆయన శుభఫలితాలు ఇవ్వడు. కష్టపడుతున్నారు కదా, మీరు బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు. కుంభరాశి వాళ్ళు స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన స్వభావం, స్థిరమైన కోరికలతో బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు. సెకండ్ రాహు ప్రభావం వల్ల సంపదల్లో విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారేమో తప్ప సంపదలు వచ్చి తీరుతాయి. పెద్దవాళ్ళతోటి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. సెకండ్ భావాధిపతి 4th భావంలో ఉన్నాడు. గురుడు ఉండడం వల్ల మీకు ద్వితీయ పది ఎప్పుడైనా సరే గురుడు ప్రభావం ఉంటే మీ జాతకాలు చూసుకోండి, ఫారిన్ యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా గురు ప్రభావం వలన మీకు విద్యలో బాగా రాణించడము, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, సంగీతంలో బాగా సాధన చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము ఉంటాయి. ఎంత డౌటే లేదు. సంగీతం చెప్పారంటే ఖచ్చితంగా అది కరెక్ట్ అని అర్థం. అంటే నేను ఆల్మోస్ట్ నేను చూసి చెప్తుంటాను. అంటే జనరల్గా నేను కొద్దిగా బుక్స్ రిఫర్ చేస్తుంటాను, గుర్తుపెట్టి చెప్తాను. సరే, పక్క పెడితే మీకు గురు ప్రభావం వల్ల వాహనము, గృహయోగాలు, సంపదలు పెరగడానికి అవకాశం ఉంది.
జ్ఞాన సంపద బాగుంది. ముఖ్యంగా పంచమ భావాధిపతి కూడా బాగున్నాడండి మీకు. పంచమ భావాధిపతి దశమ స్థానంలో చాలా హాయిగా బ్రహ్మాండంగా ఉన్నాడు. గురుడితో చూడబడతాడు. పుత్రికా యోగము, మీ స్టాక్ మార్కెట్లో బాగా రాణించడము, కళారంగంలో బాగా విశేష ప్రతిభ కనపరచడానికి అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా మీ జనరల్గా పంచమ భావం బాగుందంటే జనరల్గా ఏమవుతుందంటే సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. సంగీత సాధన బాగుంటుంది. పంచమ స్థానం బాగుంది కాబట్టే కదండి స్టాక్ మార్కెట్లోనూ షేర్స్లోనూ బాగా రాణించడము, సినిమా రంగంలో రాణించడము, ఇవన్నీ కూడా బాగుంది కాబట్టి మీకు పదవులు, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉంది. జ్ఞాన సంపద, బుద్ధి బలం, మీరు బుద్ధి బలంతో కొడతారు. మంచి జ్ఞాపకశక్తి ఎక్కువ, మాటలు ఏర్పడతాం, ఇన్ని చెప్పుకుంటే చాలా ఉంది. సరే, కుంభరాశి వాడికి 6వ భావంలో కుజుడు కదా, కుజుడు రెట్టకేషలో ఉన్నాడు. శత్రు భయం లేకుండా, శత్రువు వల్ల మిత్రులు అవుతూ, శత్రువు వలన ధన సంపాదన కలుగుతూ, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా అదృష్టవంతులుగా కలగడానికి కుజుడే కారకుడు. కలిగి ఉంటారని కుజుడే కారకుడు. అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్, అవును కదా, స్టాంపింగ్ అవడం, అక్కడ అక్కడ రాజలాంఛనాలతో మీకు ఆహ్వానం పలకడం. రాజలాంఛనాలు అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో బాగా మిమ్మల్ని ఆహ్వానించడము ఆహ్వానిస్తూ మిమ్మల్ని యోగాన్ని కలిగిస్తూ ఉంటారు. మీరు చక్కగా కొన్ని పదార్థాలు తింటూ ఆస్వాదిస్తూ ఉంటారు. మాటలు కాదు కదా. 6వ భావంలో కుజుడు, మేనమావులు ఉండడము, శత్రుభయం లేకుండా ఉండడము, అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 7వ భావంలో కేతుతో కలిసి చంద్రుడు గురుదృష్టి, అంటే మీ భార్యాభర్తల విషయంలో అనురాగము, ఆప్యాయత పెరగడము. 7వ భావం చంద్రుడు, అష్టమ స్థానం చెప్పాను, 7వ భావం చంద్రుడు గురించి చెప్తానండి. భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అష్టమంలో కేతుతో కలిసిన చంద్రుడికి గురుదృష్టి, అంటే తలవంతలంపుగా వచ్చే ధనయోగం ఎక్కువ ఉంటుందండి ఈ సంవత్సరం. ఈ వారం మొత్తం కూడా ధనయోగాలు బాగుండము. అలాగే మీకు ఎటువంటి కేసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి బయటపడుతూ భగవంతుడి దయ వల్ల, ఆ భగవంతుడి ఆశీస్సుల వాళ్ళతోటే, భగవంతుడి యొక్క ఆశీస్సులతోటే మీకు అన్ని రంగాల్లోనూ మీకు ముఖ్యంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు మీ జాతకాల రీత్యా ఉన్నాయి. ధనయోగం బాగా కలుగుతుంది. అష్టమభావం తర్వాత భాగ్యస్థానం కూడా బాగుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా వృద్ధికరంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ వ్యవస్థలో బాగా రాణింపు, బాగా అవకాశాలు, విదేశ పర్యటనలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దశమంలో బుధుడుతో కలిసి చంద్రుడితో గురుదృష్టి ఏమవుతుందంటే జనరల్గా ఈ చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటే జరా గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫస్ట్ దశమ భావం బాగుందంటే బుధుకులారంటే వేద పండితులకి చాలా చాలా బాగుంటుందండి. వేదాలు వల్లించే వాళ్ళకి, వేదాలకి వేద పండితులకి మంచి ధనాదాయం, వృద్ధి కలుగుతూ ఉంటుంది. దశమంలో గురుదృష్టి ఉంది కాబట్టి బుధుడికి ఫైనాన్స్ రంగంలో, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, వాళ్ళకి, అడ్వకేట్స్, లాయర్స్కి దశమ భావం బాగుండాలి కదా, బుధుడు ఉండాలి, గురుడు ఉండాలి. అదేమంటే గురుడు జ్ఞాన సంపదని, బుధుడు బుద్ధి బలాన్ని ఇస్తూ, ఎందులో సరే వాదిస్తూ, ఏదైనా సరే ఏ కేసు వాదిస్తూ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. చాలా బాగుంది. జన్యువల్ల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దశమ భావంలో బుధుడు వ్యాపార లక్షణాలు కలిగిస్తూ ఉంటాడండి. వ్యాపారాభివృద్ధి కలిగిస్తూ ఉంటాడు, తెలివితేటలు పెంచుతూ ఉంటాడు, జ్ఞాపశక్తి పెంచుతాడు. సామాన్యం కాదు. ఆయన బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి వృద్ధిని కలిగిస్తూ ఉంటాడండి. మీరు ఏ బిజినెస్ అంటే ఏ ఉద్యోగంలో ఉన్నా, ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, ఆ ఉద్యోగంలో భద్రత, ఉద్యోగాల డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంది. బ్యాంకింగ్ రంగము, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన కాలము అని చెప్పచ్చు. ప్రమోషన్స్ కానీ, వాళ్ళకి ఉన్నతంగా గౌరవింపడడం, ఇవన్నీ బాగుంటాయి. లాభంలో రవి, ఈయన ఒక్కడు చాలదండి మనకి. సప్తమాధిపతి లాభంలో ఉన్నాడు. మీ భార్య వలన, అంటే భర్త వలన మీకు అదృష్టం పట్టబోతుంది. వాళ్ళ వల్ల సర్వసుఖాలు సర్వసుఖాలు అంటే మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 3, 6, 11 స్థానంలో పాపులు ఉంటారు కదా. రవి మ్యానిఫిక్ కదా, 11వ భావంలో రాజయోగాన్నే ఇస్తాడు. పదవులను ఇవ్వడము, అంటే సపోజ్ మినిస్టర్ పదవులు అంటే పొలిటికల్ రంగంలో కానీ, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, అయితే మీరు చేస్తున్న వ్యాపారాల్లో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రవి వల్ల మీ అన్నయ్యలకి చాలా బాగుండడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. రవి సామాన్యమైన కాదు. 11వ భావం ఉన్నాడంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము, బంధువులు అంటే ఇష్టపడము, ముఖ్యంగా బంగారం వ్యాపారాలు, వెండి వ్యాపారాల్లోనూ ధన సంపాదన బాగా ఉండడము చాలా బాగుంది. అంటే దశమంలో బుధుడితో కలిసినటువంటి చంద్రుడితో గురుదృష్టి ఉండడము, లాభస్థానంలో రవి ఉండడమే మీకు అదృష్టం. ఈ నెల మొత్తం, ఈ వారం మొత్తం కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంతేకాదండి,
అదే 12 భావంలో శుక్రుడు ఉన్నాడు. మీరు రాజయోగకారకుడు కదా, 4th భావాధిపతి 12 భావంలో ఉన్నా, అలాగే 9th హౌస్ లాడు 12 భావంలో ఉన్నా విదేశీ పర్యటన తప్పదు. మీ జాతకాలు చూసుకోవాలి తప్ప నేను వెళ్ళిపోతానా అలా అని కాదు. మీ జాతకాల రీత్యా విదేశాలు ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, చదువు రీత్యా కానీ వ్యాపారాల రీత్యా కానీ అక్కడ సెటిల్ అవ్వడం కోసమనో అక్కడ ఫారిన్, ఈ వీళ్ళకి మాత్రము అనుకూలవంతమైన కాలం అని క్లియర్గా చెప్తాం. సో ఈ విధంగా బాగుందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు పూజించడం వలన, సూర్య ఆరాధన చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వలన అనేక రకాలుగా అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తూ ముందంజలో ఉంటారని, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీరు చాలా అదృష్టంగా చాలా అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీనరాశిలోనే మీరు రాహు అంత యోగవంతం ఇవ్వడండి. ఈ వారం మొత్తం కూడా 3వ భావంలో గురుడు మాత్రం కొద్దిగా మేలఫిక్ అయినా ఆ స్థానం మంచిది కాకపోయినా గురుడికి మీకు తోబొట్టువులకి మీ తమ్ముళ్ళకి కానీ వాళ్ళకి బాగుండము, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవడము, వార్తా సంస్థలో ఉన్న వాళ్ళకి బాగా న్యూస్ గ్యాదరింగ్ చేసే వాళ్ళకి బాగుంటుందండి. ఇది గురుడు 3వ భావంలో తమ్ముళ్ళకి చాలా సంపద కలిగిస్తాడు, వాళ్ళ వల్ల మీ సహాయ సహకారాలు అందిస్తాడు. మీరు అంతే. అదే కూడా 4th భావాధిపతి కూడా బుధుడు బాగున్నాడు కదండి. కేంద్రాధిపత్యం వచ్చిన ఆయన కోణంలో ఉన్నాడు, గురుదృష్టి ఉంది, పర్ఫెక్ట్గా బాగుంది. అంటే చదువు విషయంలో ఏ ఆటంకాలు లేకుండా హాయిగా ఉంటారు. అంతేకాకుండా తల్లిగారికి ధన విషయంలోనూ, అంటే ఆర్థికంగానూ ఆరోగ్య విషయంలోనూ సంపదలు కలుగుతాయి. 4th భావం బాగుండడం వల్ల ఎక్కడికైనా సుఖపడే తత్వము, వాహనాలు, సంగీతం అంటే ఇష్టపడము, పైగా కొంతమంది రైతులు అంటాం కదా, వాళ్ళకి పంటలో బాగా రాణించడము. 4th భావం బాగుంది కదండి, ఆభరణాలు వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. నీట్గా ఇల్లుని మీరు అలంకరించుకుంటారు మీ జాతక రీత్యా. కుజుడు 5వ భావంలో వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే పుత్ర సంతాన యోగం కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి. కళా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సంపదలు కలుగుతాయి. అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా బెటర్ డెవలప్మెంట్స్ ఉంటాయి, డౌటే లేదు. అలాగే కొంతమందికి మీలో స్టాక్ మార్కెట్లో ఉంటారు, నేను ప్రోత్సహించను. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అంటే కొంతమందికి స్పెక్యులేషన్ అంటాం వాటిని. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉంటే, ఫైనాన్స్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉంటే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ అంటే భూములని, ఫైనాన్స్ అంటే తెలుసు. సో ఈ విధంగా మీకు బాగా కలిసి వస్తుందండి. తర్వాత తెలిసి వస్తుంది, ఓహో ఎంత బాగుందా అని. సరే, 7వ భావంలో చంద్రుడితో కలిసిన కేతు ఉన్నాడు, గురుదృష్టి ఉంది. అంటే వివాది శుభకార్యాలు, అనేక రకమైన శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు. బారసాలు కానీ, లేకపోతే మంచి మంచి శుభకార్యాలు కానీ ఏదో ఉంటాయి కదండి, మంచి మంచి ఇంట్లో గృహాల్లో చేసుకునే, లేకపోతే సత్యనారాయణ వ్రతాలని ఉన్నాయి కదా, అవన్నీ ఇంట్లో మంచి మంచి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ నెల 24, 25 తారీఖుల్లో ఉన్నాయి. అంతేకాకుండా అష్టమ స్థానాన్ని కూడా మీకు కుజుడు చూడడం వల్ల తలంతలంగా వచ్చే ఆదాయం బాగుంటుందండి. ముఖ్యంగా భాగ్యస్థానంలో మీకు చాలా బాగుంది. భాగ్య, రాజ్య, లాభస్థానాలు, అంటే భాగ్యస్థానంలో బుధుడితో కలిసిన చంద్రుడికి గురుదృష్టి, అంటే మాటల మా బాబాయ్ విష్ణుమూర్తి ఉన్నాడు. అదే బుధుడు అంటే విష్ణు ప్రభావం కదా, అంటే తెలివితేటలు బాగుంటాయండి. వ్యాపార తెలివితేటలు ఎక్కువ, బిజినెస్ పట్టుదల ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా చదువుల కోసం, ఫస్ట్ పాయింట్ చదువుల కోసం విదేశాలు వెళ్తారు, ఉన్నత విద్య రీత్యా అంటాం కదా. అది తర్వాత వ్యాపారాలు, సినిమా రంగం అవ్వచ్చు, టెలివిజన్ రంగం అవ్వచ్చు, మీరు ఏ బిజినెస్ చేస్తున్నా వ్యాపారాల రీత్యా విదేశ పర్యటన ఉంటుంది, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. అలాగే మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, విష్ణు ఆలయాల దర్శనానికి ఎక్కువ ఉంటుంది. విష్ణు ఆలయాలు అంటే వెంకటేశ్వరం అవ్వచ్చు, విష్ణుమూర్తి, కేశవ, మాధవ అంటాం జరా విష్ణుమూర్తిని, అలాగే ఆలయాలు దర్శించుకుంటారు. అలాగే శివుడికి సంబంధించిన ఆలయాల దర్శనం కూడా ఉంది, కాశీ క్షేత్ర దర్శనాలు, పీఠాలు, శక్తి పీఠాలు అంటాం కదా, అమ్మవారి దర్శనాలకు ఎక్కువ అవకాశాలు. భాగ్యస్థానం అండి, భాగ్యస్థానం వృద్ధి అవుతుంది మీకు, అంటే నిరంతరంగా మీకు భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. గురుదృష్టి 9th భాగం ఉన్నంత సేపు మీ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి, ఆయన యొక్క డెవలప్మెంట్స్, ఆయన యొక్క ఆయుష్ పెరుగుతూనే ఉంటుంది. మీకు భయపడే సంవత్సరం ఏమాత్రం లేదు. భాగ్యస్థానం చాలా బాగుంది కదా, ఆ సంపదలు పెరుగుతాయి. అలాగే దశమంలో రవి దిగ్బలతలో ఉంటాడు రవి, అంటే మీరు ఏ మాట చెప్తే ఆ మాట చెల్లుబాటు అవడము, రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయంగా ఎదుగుదల ఉండడము. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ సేమ్ ప్రభావంలో, కానీ మీకు మనశ్శాంతి కలుగుతుందండి. రాజకీయంగా పదవులు వస్తాయి, రాజకీయ అభివృద్ధి ఉంటుంది. దశమంలో రవి సామాన్యుడు మాత్రం కాదు, దృఢగాత్రం, మంచి గాత్రం అండి ఉంటుంది. గాత్రం అంటే పాటలు పాడడం, అది కాకుండా దృఢమైన శరీరం కలవాడిగా రవి చేస్తుంటాడు. అంతేకాకుండా
మీ సంపదలు పెరగడం, ఉద్యోగంలో మార్పులు, గవర్నమెంట్ ఉద్యోగంలో పదవులు, మీరు కష్టపడి సంపాదించే డబ్బులు, దశమంలో రవి విదేశాలుగా దశమంలో రవి ఉన్నాడంటే మీకు మీ నేమ్ అండ్ ఫేమ్ చలామణి విదేశాల్లో కూడా ఉంటుంది. ఎక్కువగా మీ పేరు తెలుస్తుంది విదేశాల్లో కూడా. దశమంలో రవి సామాన్యుడు కాదండి మీరు. అంటే ఇవన్నీ కూడా జరుగుతున్న దశల ప్రకారం ఆధారపడి ఉంటుంది. అలాగే లాభస్థానంలో శుక్రుడు మంచివాడు కాదండి, కానీ గురు దృష్టి కుజ దృష్టి ఉండడం వల్ల లాభాలు అధికంగా వస్తాయి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, వస్తువులు, వెండి వస్తువులు కానీ అవి, వస్త్రాలు, ఈ సినిమా రంగం పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి లాభాలు కూడా అధికంగా ఉంటాయండి. మంచి శుక్రుడు ఉన్నాడంటే సినిమా రంగం అంటే మీరు డైరెక్టర్స్ అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, యాక్టర్స్ ఎవరైనా సరే యాక్టర్స్ అవ్వచ్చు, మీనరాశి వాళ్ళకి మంచి శుభఫలితాలు ఉంటాయండి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు ఈ 3 విశేషంగా ఉన్నాయి. సప్తమ స్థానంలో చంద్రుడితో కలిసి కేతు బాగున్నాయండి. ఈవెందో మీకు ఏలేడిసే ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుడు వల్ల సంపద కలుగుతున్నాయి. మీ రాశ్యాధిపతి గురుడు సప్తమ భావాన్ని చూస్తున్నాడు, భాగ్యాన్ని చూస్తున్నాడు, లాభాన్ని చూస్తున్నాడు. ఎంత అదృష్టవంతుడండి మీరు. చాలా చాలా బాగుంది. కానీ 12వ భావంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో మీకు ఏలినాటి ప్రభావం ఉంది. దానివల్ల భయపడవలసిన అవసరం లేదండి. శనికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటాము. గాయత్రి జపం చేసుకున్న, పెద్దవారికి పేదలకి అన్నదానము, వస్త్రదానం చేసుకున్న శనీశ్వరుడు కనికరిస్తాడు. శని భగవాన్ దగ్గర శనివారం దీపారాధన చేస్తూ తైలాభిషేకాలు, నూనెతో అభిషేకాలు చేసుకుంటూ ఉండడం వలన, అలాగే వెంకటేశ్వరం దగ్గర అఖండ దీపారాధన చేయడం వలన, అమ్మవారిని బెజవాడ అమ్మవారిని కొలవడం వలన, భవానీ అమ్మవారు కదండి, మంచి అమ్మవారి కొలవడం మంచి ఫలితాలు. కనకదుర్గ అమ్మవారి యొక్క ఆధీనంలోనే కదా ఈ గ్రహాలన్నీ ఉండేవి. మన శుభాలు చేయాలన్నా, కొద్దిగా కష్టాలు కలిగించాలన్నా అమ్మవారికి ప్రభావం ఉండాలి. అలాగే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. సో ఇద్దరు ప్రభావం ఉండాలి. అందుకని మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర ఆరాధన, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వలన, పూజలు చేయడం వలన సర్వశుభాలు, సర్వ సౌఖ్యాలు మీకు కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం రెమెడీస్ చెప్పబోతుండే ఒక చిన్న రెమెడీ. ఇది అన్ని రాశులకు వర్తిస్తాయి. మీకు వీలుంటే అన్ని రాశుల వాళ్ళకి వేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చిక రాశి వాళ్ళకి, ధనస్సు, మకర, కుంభ రాశులు, మీనరాశులు, ఈ 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ నెల 28వ తారీఖు నుండి శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేయించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి తైలాభిషేకం తెలుసు కదండి మీకు. శనీశ్వరుని పూజిస్తూ మందపల్లిలో కానీ మీ దగ్గరలో దేవాలయాలకు వెళ్ళి శనీశ్వరుని పూజించడం వలన శని దోషాలు ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ సప్తమ స్థాన శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. ఇలా శని ప్రభావం, శని యొక్క రాశులు శని ప్రభావం చేయించడం వలన, తైలాభిషేకాలు చేయించడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే కష్టాలు, దోషాలు, అపవాదాలు, అవమానాలు ఇవన్నీ కూడా తొలగిపోయి సర్వశుభాలు కలగడానికి అవకాశం ఉందండి. శనీశ్వరుడు పూజ చేస్తూ ఆంజనేయ స్వామిని కూడా మనం పూజించడం వల్ల, ఆయన దగ్గర దీపారాధన, మీకు తెలిసిందే ఉంది కదా, దీపారాధన, తమలపాకులతో పూజలు చేయడము, అప్పాలు నైవేద్యం పెట్టడము, ఇవన్నీ చేయడం వలన, వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేయడం వలన ఈ 28వ తారీఖున వచ్చేటువంటి శని త్రయోదశి మీరు ఉపయోగించుకొని అఖండమైన రాజ్యం కలగడానికి అన్ని రాశుల వారికి అవకాశం ఉంది. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఇలా ఉపయోగించడం వల్ల మీ 12 రాశుల వాళ్ళకి మీకు సర్వశుభాలు, సర్వసుఖాలు, శని వల్ల వచ్చే దోషాలు పోతాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.